నేనేం చెప్పాను, డ్యూరింగ్ ద సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్. సో నేను సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ గురించి చదువుకున్నాను. ఆ సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ చదువుకున్నప్పుడు సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలంటే మనకి ఏం చేయాలి, కొన్ని ప్రీ రిక్విసైట్స్ కావాలి. ఏం కావాలి? కొన్ని ప్రీ రిక్విసైట్స్ కావాలి, కొన్ని రిక్వైర్మెంట్స్ కావాలి. అదేంటంటే నాలెడ్జ్ ఆఫ్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ కంపల్సరీ తెలియాలి. నెట్వర్కింగ్ తెలియకుంటే అసలు మీకు సైబర్ సెక్యూరిటీ అర్థం కాదు. ఫస్ట్ థింగ్ ఏంది నెట్వర్కింగ్. ఇన్డెప్త్గా కాదు, ఇన్డెప్త్గానే ఎవరు అంటలేదు. ఇన్డెప్త్గా అంటే అది ఇంకా అది ఓషన్, అది చదువుకుంటూ వస్తూ ఉంటుంది, దాని గురించి కాదు. అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ ఉండాలి, బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ రాకుంటే అసలు ఏమీ రాదు మీకు. సైబర్ సెక్యూరిటీ అసలు ఒక్క మొక్క అర్థం కాదు. ఓకే. అండ్ సెకండ్ థింగ్ లినక్స్ స్కిల్స్. సెకండ్ ఏంది లినక్స్ స్కిల్స్. సో నేను సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్లో ఏం చెప్పాను, ఫస్ట్ థింగ్ నెట్వర్కింగ్ కావాలి, సెకండ్ థింగ్ ఏంటంటే లైనక్స్ కావాలి. అవి కూడా బేసిక్సే. అంటే ఇన్డెప్త్గా మీరు లినక్స్ అడ్మినిస్ట్రేటర్ కావాలా, లినక్స్ సంబంధించిన పాలసీస్, సెక్యూరిటీ పాలసీస్ ఏంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్ కాన్ఫిగరేషన్స్ ఏంది, అవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్, బేసిక్స్ ఆఫ్ లైనక్స్. ఓకే. అండ్ థర్డ్ వన్ ఈజ్ ద వెబ్ టెక్నాలజీస్. కంపల్సరీ మ్యాండేటరీగా వెబ్ టెక్నాలజీ గురించి ఎంతో కొంత తెలియాలి. ఆ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. అంటే ఏంది, HTML, CSS, కొంత జావా స్క్రిప్ట్, అంత ఎక్కువ కాదు, జస్ట్ బేసిక్ గురించి తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ మీద అటాక్ చేయాలనుకున్నాను. వెబ్సైట్ మీద అటాక్ చేయాలనుకుంటే వెబ్సైట్ దేంతో తయారవుతుంది? HTML, CSS, జావా స్క్రిప్ట్తో తయారవుతుంది. కరెక్టే కాదా? మరి నీకు మినిమం కూడా తెలియకుంటే HTML అంటే ఏంది, HTML ఎలా రాస్తారు, CSS అంటే ఏంది, జావా స్క్రిప్ట్ ఏంది, మినిమం జస్ట్ దట్ మినిమం ఐ విల్ ప్రొవైడ్, నో ప్రాబ్లం. ఓకే. అంటే SQL గురించి కూడా కొంచెం తెలియాలి. ఎక్కువ కాదు, ఒక 10 to 20 కమాండ్స్. ఒక 10 to 20 కమాండ్స్ తెలియాలి. SQL ఎలా పనిచేస్తుంది, SQL క్వీరీస్ ఎలా రాస్తారు, అవన్నీ నేను చెప్తాను, ప్రాబ్లం లేదు మీకు. ఓకే. సో ఈ SQL ఎందుకు సార్ అంటే, సో మన వెబ్సైట్ ఏదైతే ఉందో, వెబ్సైట్ నువ్వు అటాక్ చేయాల్సిన వెబ్సైట్, నేను ఒక వెబ్సైట్ని ఓపెన్ చేశాను. ఐ జస్ట్ ఓపెన్ ఏ వెబ్సైట్. చూడండి, ఐ జస్ట్ ఓపెన్ ఏ వెబ్సైట్, ఫ్లిప్కార్ట్. ఇదేంది ఫ్లిప్కార్ట్. ఇది ఫ్రంట్ ఎండ్ పేజ్. ఇది ఫ్రంట్ ఎండ్, మనకు కనిపిస్తున్నది ఫ్రంట్ ఎండ్. బ్యాక్లో రన్ అవుతుంది బ్యాక్ ఎండ్. ఇప్పుడు నువ్వు కనిపిస్తుంది టీవీ ఉంది, టీవీలో నేను ఏం చూస్తున్నావు, బొమ్మ చూస్తున్నావు, అది ఫ్రంట్ ఎండ్. కానీ బ్యాక్గ్రౌండ్లో ఏముంది, టీవీ లోపల కొన్ని పరికరాలు ఉన్నాయా లేదా, మదర్ బోర్డ్ ఉంటుంది, కొన్ని డివైజెస్ ఉంటాయి, అవి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూ నీకు డిస్ప్లే ఇస్తుంది. అంతే కదా, అంతేనే కదా. సో నీకు ఏదైతే కనిపిస్తుందో అని ఏమంటారంటే ఫ్రంట్ ఎండ్ అంటారు. ఏమంటారు? ఫ్రంట్ ఎండ్ అంటారు. ఇప్పుడు నీకు ఏదైతే ఇది కనిపిస్తుంది కదా, ఈ వెబ్ పేజ్ ఏదైతే కనిపిస్తుందా, ఈ వెబ్సైట్ ఏదైతే కనిపిస్తుందా, దీని ఏమంటారు? ఫ్రంట్ ఎండ్ అంటారు. ఏమంటారు? ఫ్రంట్ ఎండ్ అంటారు. సో బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఈ వెబ్సైట్ సంబంధించిన డేటా, యూజర్ సంబంధించిన డేటా అంతా ఎక్కడ ప్రాసెస్ అవుతుంటుంది? బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ అవుతుంది. ఆ బ్యాక్ ఎండ్ ఏమంటారంటే SQL అంటారు. ఏంది? SQL అంటారు. అర్థమవుతుందా? అండర్స్టూడ్? ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. ఓకే. సో మీకు అన్మ్యూట్ చూస్తే ఏం ప్రాబ్లం ఏంటంటే, మీరు ఎవరో కొంతమంది పాటలు వినుకుంటా ఉన్నారు అని విన్నాను నేను. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పాటలు వింటా కూర్చున్నారు. సో మళ్ళీ నాకు డిస్టర్బెన్స్ వస్తుంది. నేను అన్మ్యూట్ అందుకు నేను చేయలేను. మీకు అర్జెంట్గా అనుకుంటే నేను అన్మ్యూట్ చేస్తాను. ఒక 10 minutes 15 minutes అన్మ్యూట్ చేసి ఎవరైనా డౌట్ ఉంటే నేను అడగండి. మీ 2-3 విన్నాను పాటలు పెట్టుకుని వింటారు. ఓకేనా? సో దిస్ అ ఫ్రంట్ ఎండ్. అంటే ఈ ఫ్రంట్ ఎండ్ దేంతో రాస్తారు? HTML, జావా స్క్రిప్ట్, ఇంకా CSS అనే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో దీన్ని క్రియేట్ చేస్తారు. అలాగే ఈ డేటాని ఎక్కడ స్టోర్ చేస్తారు? బ్యాక్ ఎండ్లో స్టోర్ చేస్తారు. బ్యాక్ ఎండ్ అంటే SQLలో స్టోర్ చేస్తారు. ఆ టైం వచ్చినప్పుడు ఫ్రంట్ ఎండ్ అంటే ఏందో బ్యాక్ ఎండ్ అని చెప్తాను. ఓకే. అంటే ఏంది, ఒక వెబ్సైట్ని నువ్వు హ్యాకింగ్ చేయాలనుకున్నావు అంటే హ్యాకింగ్ చేయాలనుకున్నావు, లేదంటే హ్యాకింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ ఏం చేస్తాడు, వాడే హ్యాక్ చేసి దాంట్లో లోపాలు వాడే ఎత్తుక్కొని ఆ కంపెనీకి చెప్తాడు. అది కూడా ఒక టైప్ ఆఫ్ హ్యాకింగే. ఇదేంది, వాడు హ్యాకర్ ఏం చేస్తాడు, బ్యాడ్ ఇంటెన్షన్ చేస్తాడు. కానీ సైబర్ సెక్యూరిటీ ఏం చేస్తాడు, ఆ వెబ్సైట్ యొక్క ఓనర్ నుంచి పర్మిషన్ తీసుకొని ఆ వెబ్సైట్ మీద హ్యాక్ చేసి దాంట్లో లోపాలు ఎత్తుకి చెప్తాడు. ఎవరికి? వెబ్సైట్ ఓనర్. కానీ ప్రోగ్రామర్ ఎవరైతే తయారు చేశారో, వెబ్సైట్ ఎవరైతే తయారు చేసి వాడు చెప్తాడు. ఓకే. సో మరి ఏంది, బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ కూడా కొంచెం మినిమం తెలియాలన్నమాట. బ్యాక్ ఎండ్లో ఏముంటుంది? SQL ఉంటుంది, స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ ఉంటుంది. బ్యాక్ ఎండ్ అంతా స్టోర్ అవుతుంది. ఇప్పుడు వెబ్సైట్ని హ్యాక్ చేయాలంటే ఏం చేయాలా? SQL మీద అటాక్ చేయాలి. దేని మీద అటాక్ చేయాలా? ఫ్రంట్ ఎండ్ మీద కాదు. ఫ్రంట్ ఎండ్లో ఏం ఉండదు. ఇప్పుడు టీవీ ఉంది, టీవీ జస్ట్ స్క్రీన్ కనిపిస్తుంది అంతే. బ్యాక్గ్రౌండ్లో ఏముంది? టీవీకి సంబంధించిన డివైజెస్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్లో మదర్ బోర్డ్ ఉంటుంది, టీవీ ప్రాసెసర్, ర్యామ్ అవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి. అవి కదా వర్క్ చేస్తుంటుంది. దాన్ని కూడా ఆపేస్తే ఇది అయిపోద్ది కదా, టీవీ అయిపోద్ది కదా.
సో అలాగే బ్యాక్ ఎండ్లో ఉంటుంది డేటా. సో వెబ్సైట్ మీద హ్యాకింగ్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ మీద చేసేది ఏమి ఉండదు, ఎక్కడ చేస్తాం, బ్యాక్ ఎండ్ మీద చేస్తాం. ఓకే, కాబట్టి కొన్ని బేసిక్స్ ఎస్క్యూఎల్ గురించి తెలియాలి. ఆ బేసిక్సే మనం ఇప్పుడు చదువుకోబోతున్నది. అంటే ఏంది, నేను సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ ఏదైతున్నానో చెప్పాను. ఏం కావాలి నాకు, నెట్వర్కింగ్ తెలియాలి, లైనక్స్ తెలియాలి, మూడోది అంటే కొంతవరకు వెబ్ టెక్నాలజీ గురించి తెలియాలి. ఈరోజు మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్ ఆఫ్ ద బేసిక్స్ ఆఫ్ ద నెట్వర్కింగ్ స్టార్ట్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్. చూడండి చూడండి నెట్వర్క్ అంటే ఏంది, నెట్వర్క్ ఎందుకు కావాలి. జనరల్గా నెట్వర్క్ అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ డివైజులు ఒకదానికి ఒక కనెక్ట్ చేస్తారని ఏమంటారంటే నెట్వర్క్ అంటారు. ఏమంటారు, రెండు కానీ అంతకంటే ఎక్కువ డివైజెస్ ఒకదానికి కూడా కనెక్ట్ అయితే దాన్ని ఏమంటారు, నెట్వర్క్ అంటారు. హియర్ దిస్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ 2 or more devices called as a network. Interconnection of 2 or more devices is not the network. ఏమంటారు, నెట్వర్క్ అంటారు. రెండు కానీ అంతకంటే డివైజులు ఒకదానితో ఒకటి కనెక్ట్ చేస్తే దాన్ని ఏమంటారు, నెట్వర్క్ అంటారు. ఎందుకు నెట్వర్క్ని క్రియేట్ చేయాలి, టు షేర్ ద ఇన్ఫర్మేషన్ విత్ ఈచ్ అదర్. డేటాని ఒకరిదొకరు షేర్ చేసుకోవడానికి, మన వ్యూని ఎక్స్ప్రెస్ చేయడానికి, పక్కదానికి ఏదైనా డేటాని షేర్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. అలాగే సో ఏం చేస్తారు, డేటాని షేర్ చేస్తాం మనం, అంతేనా కాదా నెట్వర్కింగ్లో. ఇప్పుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సోషల్ నెట్వర్క్. సోషల్ నెట్వర్క్ కూడా నెట్వర్కే. ఇది కంప్యూటర్ సంబంధించిన నెట్వర్క్ నేను చెప్పింది. కానీ సోషల్ నెట్వర్క్ ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పగలుగుతారా, నాకు టైప్ చేయండి ఎవరైనా, సార్ నాకు అది కూడా తెలియదు సార్ అంటారా, టైప్ చేయండి ఎవరైనా, టైప్ చేయండి సోషల్ నెట్వర్క్ ఎగ్జాంపుల్. సోషల్ నెట్వర్కింగ్కి నాకు ఎగ్జాంపుల్ ఎవరైనా టైప్ చేయండి మీరు ఎవరు. ఎస్, వెరీ గుడ్. గీతు అంగటే ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్, ఫేస్బుక్, టీసీపీ, ట్విట్టర్, ఎక్స్, ఇవన్నీ ఏంది సోషల్ నెట్వర్కింగ్ సైట్స్. ఎందుకు చేస్తారు, టైంపాస్ చేయడానికి, అంతే కదా, అంతేనా కదా, టైంపాస్ చేయడానికే కాదా, ఒకరికొకరు ఎక్స్ప్రెస్ వ్యూస్ చేసుకోవడానికి, అంతేనా, మన ఫ్రెండ్ ఎక్కడున్నాడు, నువ్వు ఎక్కడున్నావు మాట్లాడుకోవడానికి. అలాగే మీరు ఏ విధంగా అయితే మాట్లాడుకుంటారో ఫేస్బుక్, వాట్సాప్ ఏ విధంగా అయితే మాట్లాడుకుంటారో అలాగే మీరు డేటా కూడా షేర్ చేసుకుంటున్నారు కదా, మీ పీడిఎఫ్ షేర్ చేస్తున్నావు, వీడియో షేర్ చేస్తున్నావు, కరెక్టా, ఇమేజెస్ షేర్ చేస్తున్నావు. అలాగే కంప్యూటర్లు కూడా ఒకదానికొకటి డేటాని షేర్ చేసుకుంటాయి. అర్థమవుతుందా, సోషల్ నెట్వర్కింగ్ కూడా ఒక సైట్ నెట్వర్కే. అదే మనకి సోషల్ నెట్వర్కింగ్ మన జనాలు యూజ్ చేసుకునేది, ఈ కంప్యూటర్ నెట్వర్క్ డివైజెస్ కంప్యూటర్ యూజ్ చేసుకుంటాయి. ఓకే, దిస్ పీపీటీ విల్ సెండ్ టు యూ, నో నీడ్ టు రైట్ డౌన్ దిస్ పీపీటీ. ఓకే, సో వాట్ ఈస్ ఇంటర్కనెక్షన్ ఆఫ్ 2 or more devices కాల్డ్ నెట్వర్క్. రెండు కానీ ఎంతకంటే డివైజులు ఎక్కువ కనెక్ట్ చేస్తేనే ఏమంటాం, నెట్వర్క్ అంటాం. ఏమంటాం, నెట్వర్క్ అంటాం. నెట్వర్కింగ్ అంటే ఏంటంటే ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద 2 interconnected devices. కమ్యూనికేషన్ బిట్వీన్ ద 2 interconnected devices. అంటే ఇంతకుముందు ఓన్లీ డివైజెస్ అన్నాడు. డివైజెస్ అంటే కంప్యూటర్లు, ప్రింటర్లు, అవి. ఇంటర్కనెక్టెడ్ డివైజెస్ వేరు, డివైజెస్ వేరు. ఇంటర్కనెక్టెడ్ డివైజెస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే స్విచ్, రౌటరు, హబ్బు, ఫైర్ వాల్, ఇవేనేంది ఇంటర్నెట్ కనెక్టెడ్ డివైజెస్ అంటారు. వీటిలో ఏమంటారు, ఇంటర్కనెక్టెడ్ డివైస్ అంటారు. అవి ఏం చేస్తాయి, ఆ కంప్యూటర్ల మధ్యలో ఒకదానికొకటి ఇంటర్ కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఆ కంప్యూటర్ దేని ద్వారా మాట్లాడుకుంటే ఒకదానికొకటి స్విచ్, రౌటరు, ఫైర్ వాల్, బ్రిడ్జ్ లాంటి డివైజెస్తో మాట్లాడుకుంటాయి. అర్థమైందా. అలాగే ఇంటర్ నెట్వర్క్ అంటే చూడండి, ఇంటర్ నెట్వర్క్లో వర్క్ తీసేయండి. చూడండి, వర్క్ తీస్తే దీని పక్కనే ఉంది ఇంటర్నెట్ ఉంది. ఇంటర్ నెట్వర్క్లో వర్క్ తీసేయండి, వర్క్ తీస్తే ఉంది ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ అంటే ఏంది, ఇంటర్ కనెక్షన్ ఆఫ్ 2 or more నెట్వర్క్. ఇంటర్నెట్ అంటే ఏంది, రెండు కానీ అంతకంటే ఎక్కువ నెట్వర్క్, అట్లీస్ట్ 2 ఉండాలి. నెట్వర్క్ అంటే కనెక్షన్ ఆఫ్ డివైజెస్. ఇంటర్ నెట్వర్క్ అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ నెట్వర్క్లు. అంటే ఏంది, ఇప్పుడు నేను వైజాగ్లో ఉన్నాను, వైజాగ్లో ఒక నెట్వర్క్, నా ఆఫీస్ ఒక నెట్వర్క్, మీ కాలేజ్ ఒక నెట్వర్క్, ఇలా మల్టిపుల్ నెట్వర్క్స్ ఒకదానికో కనెక్ట్ చేస్తే దాన్ని ఏమంటారు, ఇంటర్ నెట్వర్క్ అంటారు. ఏమంటారు, ఇంటర్ నెట్వర్క్ అంటారు. ఇంటర్ నెట్వర్క్ షార్ట్ ఫామ్ ఏంటంటే ఇంటర్నెట్. ఇంటర్ నెట్వర్క్ షార్ట్ ఫామ్ ఏంది, ఇంటర్నెట్. ఓకేనా, అండర్స్టూడ్. హియర్ నెక్స్ట్ థింగ్ విల్ గోయింగ్ టు లెర్న్ వాట్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ద నెట్వర్క్. ఒక నెట్వర్క్ని ఏర్పరచాలంటే కొన్ని బేసిక్స్ కావాలి మనకి. ఇప్పుడు మనకి సపోజ్ ఏదైనా చేయాలంటే ఇప్పుడు మనకి ఐ వాంట్ టు రైట్ డౌన్ అన్ ఎగ్జామ్ ఆఫ్ ఈసెట్ ఎగ్జామ్ రాయాలన్నా, ఎంసెట్ ఎగ్జామ్ రాయాలంటే ఏం చేయాలి, నాకు ఫస్ట్ ఇంటర్ పాస్ అయి ఉండాలి కదా. నువ్వు ఇంజనీరింగ్ రాయాలంటే ఎంపీసీ ఉండాలా, బైపీసీ ఉండాలా, దీనికి నీట్ కానీ లేదంటే మెడికల్ రాయాలంటే బైపీసీ ఉండాలి. అలాగే నెట్వర్క్ ఏర్పరచాలంటే కొన్ని బేసిక్ డివైజెస్ ప్రతి దాంట్లో ఉండాలి. ఇవి కానీ లేకుంటే ఆ నెట్వర్క్ ఏర్పడదు.
ఓకే, ఇప్పుడు నువ్వు వాట్సాప్ని యాక్సెస్ చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ నీ దగ్గర ఫోన్ కావాలి. ఏం కావాలా? ఫోన్ ఉంటే అయిపోతుంది. ఏంది? ఫోన్తో పాటు ఇంటర్నెట్ ఉండాలా? ఏముండాలా? ఇంటర్నెట్ ఉండాలా? ఇంటర్నెట్తో పాటు వాట్సాప్ అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలా? కరెక్టే కదా? అలాగే దాన్ని యూజ్ చేయడం కూడా రావాలి నీకు. సో అవేంది? బేసిక్ రిక్వైర్మెంట్స్. అలాగే ఒక నెట్వర్క్ నేర్పించడాలంటే కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ కావాలి. అవేంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్ఐసి కార్డ్. ఇది ఎన్ఐసి కార్డ్. వాట్ ఈజ్ మై ఎన్ఐసి కార్డ్? ఎన్ఐసి కార్డ్ అంటే ప్రతి కంప్యూటర్కి ఇన్బిల్ట్గా ఒక డివైస్ ఉంటుంది, ఇది నెట్వర్క్తో కనెక్ట్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు నేను బొమ్మ గీసి చూపిస్తాను. సో నా దగ్గర కంప్యూటర్ ఉంది. కంప్యూటరో ఫోనో ఏదో అనుకోండి, ట్యాబో ఏదో ఒకటి. ఇక్కడ కంప్యూటర్ ఉంది అనుకోండి, ఇదే కంప్యూటర్ అనుకోండి. ఈ కంప్యూటర్ లోపల ఏముంటుంది? మదర్ బోర్డ్ ఉంటుంది. ఏముంటుంది అనుకున్నాం? ఇది ఏముంటుంది? దాని లోపల ఏముంటుంది? మదర్ బోర్డ్ ఉంటుంది. ఏముంటుంది? మదర్ బోర్డ్ ఉంటుంది. సో ఈ మదర్ బోర్డ్ లోపల ఏముంటుందంటే ఒక డివైస్ ఉంటుంది. ఇది ఏముంటుంది? ఒక డివైస్ ఉంటుంది. ఇది ఆ డివైస్ ఉంటుంది. అదేంది? ఎయిదర్ వైర్ అయి ఉండొచ్చు, ఇది వైర్ అయి ఉండొచ్చు, ఆర్ వైర్లెస్ డివైస్ ఉండొచ్చు. ఏముండొచ్చు? అదే వైఫై డివైస్. ఇది వైఫై డివైస్ ఉండొచ్చు. ఓకే, ఈ డివైస్ దీని లోపల వాడు పెట్టుంటాడు. ఎవరు పెట్టుంటాడు? కంప్యూటర్ తయారు చేసినాడు. దాన్ని ఏమంటారంటే ఎన్ఐసి కార్డ్ అంటాడు. ఏమంటాడు? ఎన్ఐసి కార్డ్ అంటే ఏంది? నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఏంది? ప్రతి డివైస్కి ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఉంటుంది. అది ఫోన్ అయినా ట్యాబ్లెట్ పీసీ అని ఏదైతే ఇంటర్నెట్తో కనెక్ట్ చేస్తుందో ఆ ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన ప్రతి దాని కూడా మ్యాండేటరీగా ఎన్ఐసి కార్డు ఉంటుంది. ఒకవేళ ఎన్ఐసి కార్డు లేకుంటే అసలు నువ్వు నెట్వర్క్తో కనెక్ట్ చేయలేవు. అదవుతుందా? ఆ ఎన్ఐసి కార్డు ఏముంటుంది? 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వైర్ టైప్ ఉంటుంది, ఇంకోటి వైర్లెస్ టైప్ ఉంటుంది. ఏముంటుంది? వైర్లెస్. వైర్ అయితే వైర్ సంబంధించిన చిప్ ఉంటుంది, వైర్లెస్ అయితే వైర్లెస్ చిప్ ఉంటుంది. ఒక ల్యాప్టాప్ అయితే 2 ఉంటాయి. ఓకే, ఇప్పుడు కొత్త వచ్చిన ల్యాప్టాప్లో వైర్ ఉండట్లే. ల్యాప్టాప్ అంటే ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. వైర్ ఉంటుంది, వైర్లెస్ ఉంటుంది. దీన్ని ఏం చేస్తాము? నెట్వర్క్ని కనెక్ట్ చేస్తాం. ఏం చేస్తాం? నెట్వర్క్ ఉన్న వైర్ కానీ లేదంటే వైర్లెస్ ఉంటే వైర్లెస్తో వైఫైతో కనెక్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? ఎన్ఐసి అంటారు. ఎన్ఐసి అంటే ఏంది? నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. సో ఇట్ ఈస్ ఆల్సో ద ల్యాన్ కార్డ్. ఇట్ ఈస్ ఆల్సో ల్యాన్ కార్డ్. ఓకే, ఎలా కనెక్ట్ చేస్తాం మనం? కనిపిస్తుందా? ఇమేజ్ కనిపిస్తుందా లేదా? ఓకేనా? ఇదేంది? దీని లోపల ఏముంటుంది? ఈ ప్లేస్లో ల్యాన్ కార్డ్ ఉంటుంది. ల్యాన్ కార్డులో 2 రకాలు ఉంటాయి. ఒకటి వైర్ ఉంటుంది, వైర్లెస్ ఉంటుంది. డెస్క్టాప్ కంప్యూటర్లో వైర్ మాత్రం ఉంటుంది. డెస్క్టాప్ కంప్యూటర్లో ఏముంటుంది? వైర్. డెస్క్టాప్ కంప్యూటర్లో వైర్ మాత్రం ఉంటుంది. బ్రాండెడ్లో అయితే 2 ఉంటాయి. ఇది బ్రాండెడ్లో అయితే 2 ఉంటాయి. ఓకేనా? ఓకే, అర్థమైందా? ఇదేంటి? వైర్ ఇక్కడ నెట్వర్క్ కార్డు ఉంటుంది, దీనికి ఏం చేస్తాం? వైర్ కనెక్ట్ చేస్తాం. వైర్లెస్ ఉంటే డైరెక్ట్ వైఫై కనెక్ట్ చేస్తాం. ఓకేనా? దాన్ని ఏమంటారు? ఎన్ఐసి అంటారు. ఏమంటారు? ఎన్ఐసి అంటారు. ఓకే, సో ఎన్ఐసి ఏదైతే నెట్వర్క్ కార్డు ఉందో దీనికి ఒక అడ్రస్ ఉంటుంది. ఏముంటుంది? అడ్రస్ ఉంటుంది. సో ఆ అడ్రస్ని ఏమంటారంటే మ్యాక్ అడ్రస్ అంటారు. ఏమంటారు దాన్ని? మ్యాక్ అడ్రస్. ఏమంటారు దాన్ని? మ్యాక్ అడ్రస్ అంటారు. ఎంఏసి. దీని పేరు ఏం పేరు? మీడియా యాక్సెస్ కంట్రోల్. మీడియా యాక్సెస్ కంట్రోల్ అంటారు. ఈ అడ్రస్ని ఏమంటారు? మీరు ఏదైతే నెట్వర్క్ కార్డు ఉందో మీ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ ఫోన్లో కూడా, సో దానికి ఏముంటుంది? ఒక అడ్రస్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? మ్యాక్ అడ్రస్ అంటారు. ఏమంటారు దాన్ని? మ్యాక్ అడ్రస్ అంటారు. ఓకేనా? సో మ్యాక్ అడ్రస్ నెక్స్ట్ చెప్తాను. సో తర్వాత బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి? ఎన్ఐసి కార్డ్ ఒకటి. ఏముంటాయి? మీడియా. అంటే మీరు నెట్వర్క్ ఎలా కనెక్ట్ చేస్తారు? ఏదో వైర్ ద్వారా కానీ వైర్లెస్ ద్వారా కానీ. వైర్తో కనెక్ట్ చేసుకోవచ్చు, వైర్లెస్తో కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ద హబ్, స్విచ్ అండ్ రౌటర్. ఇవన్నీ కనెక్ట్ చేయడానికి ఏం కావాలా? ఇంటర్ కనెక్టెడ్ డివైజెస్ కావాలి. అలాగా ఫోర్త్ ఏంది? ప్రోటోకాల్స్.
కంప్యూటర్లు ఒకదానికొక మాట్లాడుకునే లాంగ్వేజ్ని ఏమంటారంటే ప్రోటోకాల్స్ అంటారు. కంప్యూటర్స్ కమ్యూనికేట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద ప్రోటోకాల్స్. వీ ఆల్సో కమ్యూనికేట్ విత్ ది హెల్ప్ ఆఫ్ సపోజ్ మనం ఇంగ్లీష్లో మాట్లాడుకో ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం. సపోజ్ వీ వాంట్ టు స్పీక్ ఇన్ తెలుగు, దెన్ విల్ గోయింగ్ టు బోత్ ఆఫ్ us స్పీక్ ఇన్ తెలుగు. సేమ్ థింగ్ కంప్యూటర్స్ ఆల్సో కమ్యూనికేట్ విత్ హెల్ప్ ఆఫ్ వాట్? ప్రోటోకాల్స్తో మాట్లాడుకుంటాయి కంప్యూటర్స్. దేంతో మాట్లాడుకుంటాయి? డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే దేంతో మాట్లాడుకుంటే ప్రోటోకాల్స్తో మాట్లాడుకుంటాయి. అలాగే ప్రతి డివైస్కి ఒక ఐపీ అడ్రస్ ఉండాలి. ఏముండాలి? ఈ కంపల్సరీగా ఈ రిక్వైర్మెంట్స్ కావాలి. వీటిలో ఏది లేకున్నా కూడా నెట్వర్క్ పనిచేయదు. సో ఐపీ అడ్రస్కి ఇంకేమంటారు? లాజికల్ ఐపీ అడ్రస్ అంటారు. ఓకే, ఐపీ అడ్రస్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు మీ కాలేజీలో చేరినప్పుడు ఒక రోల్ నెంబర్ ఇచ్చాడు. ఆ రోల్ నెంబర్తో మీరు కమ్యూనికేషన్ చేస్తారు. పేరు ఏమి ఉండదు, పేరు ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాయాలా, మీరు రోల్ నెంబర్ రాస్తారు, రోల్ నెంబర్తో స్పెసిఫై చేస్తారు. అలాగే నెట్వర్క్లో కంప్యూటర్లు ఒకదానికొకటి మాట్లాడుకోవడానికి ఒక రోల్ నెంబర్ లాంటిది ఎవరు? ఐపీ అడ్రస్. అర్థమవుతుందా? ఏంది రోల్ నెంబర్ లాంటిది ఎవరు? ఐపీ అడ్రస్. ఇప్పుడు ఏదైనా సపోజ్ మీరు రోల్ నెంబర్తో మీరు కాల్ చేస్తారు, కానీ మీరు ఏదైనా పాస్ అయినా ఫెయిల్ అయినా మీరు ఆ నేమ్స్ టైప్ చేస్తారా? హాల్ టికెట్ నెంబర్ టైప్ చేస్తారా? సేమ్ థింగ్ ఇక్కడ కూడా నెట్వర్క్లో దేంతో మాట్లాడుకుంటాయి? పేర్లతో మాట్లాడుకో. కంప్యూటర్ 1 కంప్యూటర్ 2 అన్న మాట్లాడుకో. దేంతో మాట్లాడుకుంటాయి? కంప్యూటర్లో ఐపీ అడ్రస్తో మాట్లాడుకుంటాయి. ఆ నెంబరే రోల్ నెంబర్ లాంటిది అనమాట. అర్థమైందా లేదా? నేను అన్మ్యూట్ చేస్తాను. ఎవరు ఉంటే నాకు డౌట్ ఉంటే చెప్పండి. ఎనీబడి హ్యావింగ్ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. ఎనీ డౌట్? గైడెడ్ మీడియా, అన్గైడెడ్ మీడియా. ఎస్ చెప్తాను. ఇంకా అంత దూరం రాలేదు. గైడెడ్ మీడియా అంత దూరం, అన్గైడెడ్ మీడియా రాలేదు ఇంకా. నేను ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ఎవరికైనా అర్థం కావాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. సార్ నాకు ఇక్కడ అర్థం కాలేదని టెక్స్ట్ చేయండి నాకు. ఓకే అండి. ఓకే. ఎనీహౌ సెండ్ ద వీడియో ఆల్సో, నో ప్రాబ్లం ఫర్ యూ. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ స్లైడ్స్ కూడా పంపిస్తాను. మీరు ఏం రాసుకోవద్దు, క్లాస్ వినండి చాలు మీరు. ఓకే, సో 166 మెంబర్స్ జాయిన్ అయ్యారు ప్రస్తుతానికి. సో వెరీ గుడ్. విల్ వెయిటింగ్ ఫర్ దమ్. ఓకేనా? విల్ కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ క్లాస్, కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. ఓకేనా? నెక్స్ట్ థింగ్ ఇప్పుడు ఏం కావాలని అనుకున్నాను నేను? వాట్ ఆర్ ద థింగ్స్ ఆర్ దే? నిక్ కార్డు, మీడియా, నెట్వర్కింగ్ అడ్రస్, ప్రోటోకాల్స్, లాజికల్ ఐపీ అడ్రస్. ఇవి 5 రిక్వైర్మెంట్స్ కావాలి. ఫస్ట్ ఇది ఏంటంటే నిక్ కార్డ్. నిక్ కార్డ్ ఈజ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ కంప్యూటర్ నెట్వర్క్. ఇప్పుడు ఏం చెప్పాను నేను? కంప్యూటర్తో కంప్యూటర్తో నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలని దేంతో కనెక్ట్ అవుతుంది? నిక్ కార్డ్తో. నిక్ కార్డ్ అంటే ఏంది? నెట్వర్క్ ఇంటర్ఫేస్. నేను ఎక్కడ ఉంటుందని చెప్పాను? మీ ల్యాప్టాప్ కానీ మీ డెస్క్టాప్ కంప్యూటర్లో మదర్ బోర్డు మీద ఉంటుంది ఆ డివైస్, లేదంటే మొబైల్లో కూడా ఉంటుంది. వైఫై చిప్ ఉంటుంది. ఏముంటుంది? వైఫై చిప్ ఉంటుంది. అదేం చేస్తుంది? నెట్వర్క్ కనెక్ట్ చేస్తుంది. ఒకవేళ మీ మొబైల్లో వైఫై చిప్ కనిపోతే మీ నెట్వర్క్ కనెక్ట్ అవ్వలేదు. సో దాన్ని ఏమంటారు? ఎన్ఐసి అంటారు. దీని ఇంకో పేరు ఏం పేరు అంటే ల్యాన్ కార్డ్, ఈథర్నెట్ కార్డ్ అంటారు. ఇంకో పేరు ఏం పేరు? ల్యాన్ కార్డ్ అండ్ ఈథర్నెట్ కార్డ్ అంటారు. ఏదైతే ఎన్ఐసి కార్డు ఉందో దానికి ఏముంటుందని చెప్పాను? మ్యాక్ అడ్రస్ ఉంటుందని చెప్పాను. మ్యాక్ అంటే ఏంది? మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్. మీడియా యాక్సెస్ కంట్రోల్. అది ఎన్ని బిట్స్ ఉంటుంది? 48 బిట్స్ ఉంటుంది. ఎన్ని ఉంటుంది? 48 బిట్ ఉంటుంది. ఈ మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్, మ్యాక్ అడ్రస్ ఎవరైతే కంప్యూటర్ కానీ మొబైల్ కానీ ట్యాబ్ కానీ తయారు చేస్తాడో వాడే ఇస్తాడు మ్యాక్ అడ్రస్ని. ఎవడిస్తాడు మ్యాక్ అడ్రస్ని? ఎవరు తయారు చేశాడో మ్యానుఫ్యాక్చర్ ఇస్తాడు మ్యాక్ అడ్రస్ అనేది. మ్యాక్ అడ్రస్ అనేది చేంజ్ అవ్వదు. ఇది మ్యాక్ అడ్రస్ అనేది చేంజ్ అయ్యేది. ఈ మ్యాక్ అడ్రస్ కూడా ఇంపార్టెంటే. రేపు పొద్దున మనం అటాక్ చేస్తాం. సో ఏంది? మ్యాక్ ఫ్లడ్డింగ్ అటాక్ అని. అప్పుడు ఈ మ్యాక్ అంటే మీకు మళ్ళీ సార్ ఇదేంటి మ్యాక్ అంటే ఏంటి సార్, ఇదేదో చెప్తాడు అని అర్థం కావాలి. అందుకు నేను క్లియర్గా చెప్తున్నాను. మ్యాక్ ఫ్లడ్ అటాక్ అంటాం. సో మ్యాక్ చేంజింగ్ ద మ్యాక్ అడ్రస్ అంటాం. స్పూఫింగ్ మ్యాక్ అడ్రస్ అంటాం. అప్పుడు మళ్ళీ అర్థం కాలేదు సార్ అని అడగకూడదు. మ్యాక్ అడ్రస్ అంటే ఏంది? ఆ కంప్యూటర్కి 2 అడ్రస్ ఉంటాయి. అవి కంప్యూటర్ 2 అడ్రస్ ఉంటాయి. ఒకటి హార్డ్వేర్ అడ్రస్, 2 సాఫ్ట్వేర్ అడ్రస్. హార్డ్వేర్ అడ్రస్ అంటే ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ట్యాబ్ తయారు చేసినాడు ఒక అడ్రస్ పెడతాడు. దాని పేరు ఏంటంటే మ్యాక్ అడ్రస్. దన్నా ఓకే కదా? సెకండ్ అది ఐపీ అడ్రస్ అనేది అది ఒకటే ఉండదండి, మారుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఫోన్ నెంబర్ చూసారా? ఫోన్ నెంబర్లో ఐఎంఈ నెంబర్ ఉంటుంది. ఐఎంఈ నెంబర్ సహజంగా మారుతుంది. ఎవడిస్తాడు? అది ఎవడైతే తయారు చేసి ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎయిర్టెల్ సిమ్ తీసి వేరేది జియో సిమ్ ఇస్తే మారిపోద్దా లేదా? ఒక దగ్గర నుంచి మన సిమ్ తీసి పెట్టేస్తే మరి మారిపోతుంది. కావాలంటే మార్చుకోవచ్చు. ఆ ఫోన్ నెంబర్కి ఆ మొబైల్ నెంబర్కి అదే ఫోన్ నెంబర్ ఫిక్స్డ్ అయింది. అలా కాదు కదా, ఏదైనా ఉండొచ్చు. నా దగ్గర ఫోన్ ఉంది, అది ఏ ఫోన్ నెంబర్ ఉండొచ్చు కదా. అది కామన్గా ఒకటే ఫోన్ నెంబర్ ఉన్న రూల్ ఉందా? లేదు కదా. కానీ మ్యాక్ అడ్రస్ మాత్రం సేమ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అండర్స్టూడ్? కానీ మ్యాక్ అడ్రస్ మాత్రం ఏముంటుంది?
సేమ్ ఉంటుంది. మ్యాక్ అడ్రస్ మారదు. ఎవరు ఇస్తారు మ్యాక్ అడ్రస్ని? ఎవరు ఇస్తారంటే మ్యానుఫ్యాక్చర్ ఇస్తారు. ల్యాప్టాప్ తయారు చేస్తారు కదా, లేదంటే ఫోన్ తయారు చేస్తారు, వాడే లోపల ఇన్బిల్ట్ ఇచ్చేస్తారు. దాన్ని ఏమంటారు? మ్యాక్ అడ్రస్, మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్ ఉంటుంది. ఈ మ్యాక్ అడ్రస్లో ఏదైతే ఈ నెట్వర్క్ కార్డ్ ఏదైతే ఉందో దీంట్లో స్పీడ్స్ ఉంటాయి. సహజంగా ఇప్పుడు ఉన్న అన్ని కంప్యూటర్లు కూడా 1000 Mbps పైన ఉంటుంది. 1000 Mbps ఈక్వల్ టు 1 Gbps. అంతా 1 Gbps. పాత కంప్యూటర్లో మీకు 100 Mbps 10 Mbps ఉండేది స్పీడ్స్. అంటే కంప్యూటర్ కూడా ఒక కెపాసిటీ ఉంటుంది, ఎంత స్పీడ్తో డేటా రిసీవ్ చేసుకోగలుగుతుంది. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? నిక్ కార్డ్ మీద డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఐఫోన్ తీసుకున్నాం, రెడ్మీ ఫోన్ 10,000 తీసుకుంటే ఐఫోన్లో నిక్ కార్డ్ చాలా ఫాస్ట్ మంచి హై స్పీడ్ ఉన్న నిక్ కార్డ్. ఐఫోన్లో మనకి సిగ్నల్ తీసుకుంటాం, ఐఫోన్ ద్వారా కూడా సిగ్నల్ మనకి ఫోన్ పనిచేస్తుంది. 10,000 ఫోన్లో కూడా పనిచేస్తుంది. మీరు స్పీడ్ కానీ చెక్ చేస్తే, స్పీడ్ టెస్ట్ చేస్తే ఐఫోన్ చాలా ఎక్కువ వస్తుంది దేంతకంటే నార్మల్ 10,000 ఫోన్ కూడా. ఎందుకు సార్ అంటే హార్డ్వేర్, అది హార్డ్వేర్ ప్రాబ్లం. అంటే దాంట్లో పెట్టిన నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఏదైతే ఉందో ఆ ఫోన్లో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఏదైతే పెట్టారో అది లో కెపాసిటీ, ఇది లో కెపాసిటీ కాబట్టి ఏమొస్తుంది? తక్కువ స్లో వస్తుంది. అదే ఐఫోన్లో హై కెపాసిటీ ఉన్న చిప్ను పెట్టారు, ఏది నిక్ కార్డు, దానికి ఏమొస్తుంది? స్పీడ్ ఎక్కువ వస్తుంది, చాలా వస్తుంది. ఇప్పుడు చూడండి, సో దాంట్లో ఏముంటాయి? 10 Mbps, 100 Mbps, 1000 Mbps ఉంటాయి. ఇప్పుడు నా కంప్యూటర్లో స్పీడ్ ఎలా కొనుక్కుంటారు? చాలామంది తెలిసి ఉంటుంది. సో ఎలా కొనుక్కుంటారు స్పీడ్ని? ఎంత స్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది ఎలా కొనుక్కుంటారు? స్పీడ్ టెస్ట్ అంటే చాలా స్పీడ్ టెస్ట్. ఓకే, సో ఇక్కడ స్పీడ్ టెస్ట్ ఓక్లాన్ చూసారా? ఇది క్లిక్ చేయండి. స్పీడ్ టెస్ట్ ఓక్లాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అవుద్ది. సో ఇది నా యాక్ట్ బ్రాడ్బ్యాండ్, ఇది నా IP అడ్రస్. ఓకేనా? దీని మీద గో మీద క్లిక్ చేయండి. గో మీద క్లిక్ చేయగానే నా స్పీడు ఎంత, ఇంటర్నెట్ స్పీడు ఎంత స్పీడ్తో నా డేటా రిసీవ్ చేసుకుని చెప్తుంది. ఓకేనా? వెయిట్. ఎంత స్పీడ్ ఉంది నాది? ఎక్కువ ఉంటుంది నాది, చాలా ఎక్కువ ఉంటుంది. మీకు అంత స్పీడ్ రాదు. మీ మొబైల్లో చెక్ చేసుకోండి, మీకు అంత స్పీడ్ లేదు. మీకు మహా అంటే 10, 20, 30 అంతే వస్తుంది, దానికంటే ఎక్కువ రాదు. సో దగ్గరికి ఎంత వస్తుంది నాకు? 479 Mbps వస్తుంది నాది స్పీడు. సో నాది 1 Gbps ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ కాబట్టి 479 వస్తుంది. అర్థమవుతుందా? సో ఇది డౌన్లోడ్, అప్లోడ్. డౌన్లోడ్ అంటే ఏంది? డౌన్లోడ్ అంటే నేను ఇంటర్నెట్లో ఉన్న కంటెంట్ నా కంప్యూటర్లో డౌన్లోడ్ చేస్తే దాన్ని డౌన్లోడ్ అంటారు. అప్లోడ్ అంటే ఏంటంటే నా కంప్యూటర్ నుంచి ఇప్పుడు జీమెయిల్లో నేను అటాచ్మెంట్ చేశాను, ఒక ఫైల్ అటాచ్ చేశాను. వాట్సాప్లో నువ్వు డౌన్లోడ్, మీ ఫ్రెండ్ నీకు పంపించాడు, మీ ఫ్రెండ్ పంపించిన వీడియో నువ్వు చూస్తే అది డౌన్లోడ్, నువ్వు మీ ఫ్రెండ్కి పంపిస్తే అప్లోడ్. నువ్వు కానీ మీ ఫ్రెండ్కి కానీ వీడియో పంపిస్తే అని ఏమంటారు? అప్లోడ్ అంటారు. సహజంగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఏం చేస్తారంటే, మనం ఏమనుకుంటాం, వాడేమంటాడు 400 GB ఒక మంత్కి యూజ్ చేసుకోవచ్చు అంటాడు. అలాగే ఫోన్లో కూడా 2 GB 1.5 GB అంటాడు. దాని అర్థం ఏంటంటే అప్లోడ్ డౌన్లోడ్ అని అర్థం. అర్థమవుతుందా? నువ్వు అప్లోడ్ చేసినా కొన్ని అప్లోడ్ అవుతూ ఉంటాయి నీకు తెలియకుండానే నీ ఫోన్ నుంచి. అలాగే నువ్వు అప్లోడ్ చేసినా, ఇప్పుడు వాట్సాప్ నువ్వు అప్లోడ్ చేస్తావు, అది కూడా దేని కింద వస్తుంది? 1.5 GB కింద వస్తుంది. సరే నేను డౌన్లోడ్ చేసుకోవట్లేదు కదా అంటావు, కాదు, అది కూడా ఏమొస్తుంది? 1.5 GB కంటే 1.5 GB ఏమి ఇస్తాడు? ఫుల్ అప్లోడ్ అండ్ డౌన్లోడ్, FUPS అంటాడు. అప్లోడ్ డౌన్లోడ్ రెండు. అది డౌన్లోడ్ అంటే నీ కంప్యూటర్ డౌన్లోడ్ చేసుకోండి, అప్లోడ్ అంటే నువ్వు ఇంకొకటి పంపించడం, ఆ రెండు కలిపి వస్తుంది. మీ 1 GB కానీ 1.5 GB గుర్తుపెట్టుకోండి. చాలామందికి తెలియదు అది. డౌన్లోడ్ అంటే సార్ డౌన్లోడ్ అంటారు, కాదు, అలా కాదు. అర్థమవుతుందా? దాంట్లో ఏమవుతుంది? అప్లోడ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఎలా కనుక్కుంటారు ఇంటర్నెట్ స్పీడ్ని? ఎలా కనుక్కుంటారు ఇంటర్నెట్ స్పీడ్ని? స్పీడ్ టెస్ట్తో కనుక్కుంటారు. తెలుసా ఇది? ఎంతమంది తెలుసు? స్పీడ్ టెస్ట్ ఎంతమంది తెలుసు? వాయిస్ స్లో అవుతుందా? గన్నా పైలా వాయిస్ స్లో అయి వస్తుందా? మీకే వస్తుందండి, వేరే వాళ్ళకి వస్తుందా? నా ఇంటర్నెట్ స్పీడ్ బాగుందండి, మా ఇంటర్నెట్ స్పీడ్ ఇప్పుడే చూపించాను నేను, అరౌండ్ 500 Mbps వస్తుంది. గన్నా పైలా మీకు వాయిస్ స్లో వస్తుందా? అందరికీ స్లో వస్తుందా? ప్లీజ్ రెస్పాండ్. అందరికీ ఓకే కదా? ఓకే, ఓకే, అర్థమైంది కదా స్పీడ్ టెస్ట్? ఓకే, నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఈ మ్యాక్ అడ్రస్ గురించి నేర్చుకున్నాను కదా. మ్యాక్ అడ్రస్ అంటే ఏం చెప్పండి నాకు అందరూ? టైప్ చేయండి మ్యాక్ అడ్రస్ అంటే. వాట్ ఈజ్ మ్యాక్ అడ్రస్? అబ్రివేషన్ చెప్పండి.
మ్యాక్ అడ్రస్ అంటే ఏంది? మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్. ఓకేనా? ఓకే, మీడియా యాక్సెస్ కంట్రోల్. వెరీ గుడ్. సో మీరు మొత్తం క్లాసులు కానీ వింటే ఖచ్చితంగా ఎథికల్ హ్యాకింగ్ మొత్తం నేర్చేసుకోవచ్చు క్లియర్గా. ఏదో మీ సార్ చెప్పాడు, ఇంకెవరు విన్నారు, ఇంకెవరు చెప్పి వింటే జాయిన్ అయితే మాత్రం వెళ్ళలేదు. ఓకే, ఇంకోటి ఏంటంటే నేను ఏమన్నా అనుకోండి, మీరు దీనికి ల్యాప్టాప్ ఉంటేనే కరెక్ట్గా సరిపోతుంది. ల్యాప్టాప్ లేకుంటే ప్రాక్టీస్ చేయడం కష్టం అవుతుంది. ఫోన్లో కూడా చేసుకోవచ్చు, నేను చెప్తాను ఫోన్లో ఎలా చేయాలి. కానీ అన్ని విధాలుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన ఫోన్లో యూజ్ చేయలేము. కంపల్సరీగా ఏం కావాలా? ల్యాప్టాప్ కావాల్సిందే. ఓకేనా? అర్థమవుతుందా? చూడండి, మ్యాక్ అడ్రస్ని ఐపీ అడ్రస్ని ఎలా కనుక్కుంటారు, జాగ్రత్త చూడండి. ఇది నా కంప్యూటర్ కదా, కరెక్టే కదా, నా కంప్యూటరే కదా. నా కంప్యూటర్లో ఏం చెప్పాను? మ్యాక్ అడ్రస్ని ఐపీ అడ్రస్ని ఎలా కనుక్కుంటారు. ఫస్ట్ విండోస్ ఆర్లోకి వెళ్ళాలి. దేంట్లోకి వెళ్ళాలి? సిఎండి అని టైప్ చేయాలి. ఏం చేయాలి? సిఎండి అని టైప్ చేయాలి. విండోస్ ఆర్, అర్థమవుతుందా? విండోస్ బటను ప్లస్ ఆర్ బటన్ నొక్కాలి. నొక్కిన తర్వాత ఇక్కడ సిఎండి అని నొక్కాలి. నొక్కిన తర్వాత ఫస్ట్ కమాండ్, ఐ వాంట్ టు నో ద మ్యాక్ అడ్రస్, గెట్ మ్యాక్. ఏం టైప్ చేయాలా? గెట్ మ్యాక్. ఏం టైప్ చేయాలా? అంటే మీ కంప్యూటర్లో ఏ మ్యాక్ అడ్రస్ నుంచి చూపిస్తుంది. ఇక్కడ చాలా చూపిస్తుంది, భయపడద్దు. చాలా ఏం సార్, ఇది నా మ్యాక్ అడ్రస్ యాక్చువల్గా. ఇవన్నీ నేను VMware వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసిన వాటివి. VMware వర్చువల్ బాక్స్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. VMware అంటే ఏంది, వర్చువల్ బాక్స్ అనేది. ఓకేనా? సో దానికి సంబంధించి నాకు ఒరిజినల్ మ్యాక్ అడ్రస్ ఇక్కడ చూసుకుంటే AABBCCDDEF ఉంది. యాక్చువల్ దీన్ని చేంజ్ చేశాను నేను. ఏం చేశాను నేను? చేంజ్ చేశాను. ఒరిజినల్ మ్యాక్ అడ్రస్ అలా ఉండదు, నేను చేంజ్ చేశాను. ఇది యాక్చువల్ చేంజ్ చేయలేదు, దాన్ని మ్యాక్ అడ్రస్ని చేంజ్ చేయడం లేదు, కానీ నేను చేంజ్ చేశాను. ఏం చేశాను? నేను చేశాను. మ్యాక్ అడ్రస్ ఎలా కనుక్కుంటారు కంప్యూటర్లో? ఓకే, గెట్ మ్యాక్ అని టైప్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ థింగ్, ఐపీ అడ్రస్ ఎలా కొనుక్కుంటారు? ఐపీ కాన్ఫిగ్ ఉంది. ఐపీ కాన్ఫిగ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? ఐపీ అడ్రస్. ఇక్కడ కనిపిస్తుందా? ఐపీ అడ్రస్. ఓకేనా? ఇది ఐపీ అడ్రస్సు, ఇది సబ్నెట్ మాస్క్, ఇది డిఫాల్ట్ గేట్వే. ఇవన్నీ నేను చెప్తాను తర్వాత. ఓకేనా? ఎలా కనుక్కుంటారు ఐపీ అడ్రస్ని? ఐపీ కాన్ఫిగ్. ఎలా కనుక్కుంటారు? ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేసిన తర్వాత ఐపీ అడ్రస్ వస్తుంది. ఒకవేళ మొబైల్లో చూసుకోవాలంటే సెట్టింగ్స్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? సెట్టింగ్స్లో ఉంటుంది. ఓకే, నెట్వర్క్ సెట్టింగ్స్లో ఉంటుంది. ఓకే, హౌ టు నో ద ఐపీ అడ్రస్? What is the command? ipconfig. Okay, how to know the MAC address of your computer? Get MAC. Okay, understood? అర్థమైంది నాన్న? ఓకే. Next. So the first requirement, what are the 5 requirements? First is the NEC card and second one is the what? Media. ఏం చదువుకోవాలి? మీడియా అంటే ఈ డివైజెస్ ఎలా కనెక్ట్ ఒకదానికొకటి డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి. either వై ద్వారా కానీ either వైర్లెస్ ద్వారా కానీ. ఇది ఇక్కడ వై ద్వారా కానీ వైర్లెస్ ద్వారా కానీ. వైర్ని ఏమంటారంటే గైడెడ్ మీడియా అంటారు. ఏమంటారు? వైర్లెస్ని ఏమంటారంటే అన్గైడెడ్ మీడియా. ఓకే, ఈ వైర్లో ఏ రకాల వైర్లు యూజ్ చేస్తారంటే కోయాక్సిల్ కేబుల్, ట్విస్టెడ్ పేర్ కేబుల్, ఫైబర్ కేబుల్ ఉంటాయి. ఏముంటాయి? ఎన్ని టైప్స్ ఆఫ్ కేబుల్ ఉంటాయి? కోయాక్సిల్ కేబుల్, ట్విస్టెడ్ పేర్ కేబుల్, ఫైబర్ కేబుల్, 3 రకాలు ఉంటాయి. జనరల్గా ఇంటర్నెట్ మ్యాక్సిమం ఫైబర్ కేబుల్ కానీ ట్విస్టెడ్ పేర్ కేబుల్ కానీ కనెక్ట్ చేస్తారు. ఏం చేస్తారు? ఫైబర్ కేబుల్ కానీ ట్విస్టెడ్ పేర్ కేబుల్ కానీ చేస్తారు. ఈ ట్విస్టెడ్ పేర్ కేబుల్ మళ్ళీ ఎన్ని రకాలు ఉంటాయి? యూటీపీ అండ్ ఎస్టీపీ ఉంటుంది. యూటీపీ అంటే అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ కేబుల్, ఎస్టీపీ అంటే షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ కేబుల్. ఓకే, అలాగే అన్గైడెడ్ మీడియాలో ఏముంటుంది? ఆర్ఎఫ్ అండ్ ఇన్ఫ్రారెడ్ అన్నాడు. ఇక్కడ ఏమొస్తుంది? వైఫై వస్తుంది. ఏమొస్తుంది? వైఫై. అంటే వైర్లెస్ ట్రాన్స్మిషన్ కానీ జరిగితే సిగ్నల్ దేని ఏమంటారు? అన్గైడెడ్ మీడియా అంటారు. ఏమంటారు? అన్గైడెడ్ మీడియా అంటారు. ఇక్కడ చూసుకుంటే దిస్ ద కోయాక్సిల్ కేబుల్, దిస్ ద ఫైబర్ కేబుల్, దిస్ ద యూటీపీ కేబుల్. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి నెట్వర్క్లో ఎలా ఉంటుందంటే, మన ఏదైతే నెట్వర్క్ ఉందో ఇక్కడ చూసుకుంటే
మనకి ఎవరైతే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తాడో వాటిని ఏమంటారంటే ఐఎస్పి అంటారు. ఇంటర్నెట్ మనకి ఎవరినైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాడిని ఏమంటారో ఐఎస్పి అంటారు. ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఐఎస్పి అంటే ఏంది? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఏంది? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. అర్థమైందా? సో ఐఎస్పి ఏముంటాయి? యాక్ట్, ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్, ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్, యూ బ్రాడ్బ్యాండ్, ఏ బోర్డు వచ్చినాయి, అవి మాత్రం పాపులర్. వాడు ఏం చేస్తాడు? మనకి ఇంటర్నెట్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తాడు. వీడు ఏదైతే ఈ ఇంటర్నెట్ సర్వీస్ ఏదో ప్రొవైడ్ చేస్తున్నాడో వాడిది ఏముంటుంది? ఫైబర్ కేబుల్ ఉంటుంది. ఏముంటుంది? ఫైబర్ కేబుల్. ఎక్కడి వరకు వస్తుంది? మీ ఇంటి దగ్గర ఫైబర్ కేబుల్ వస్తుంది. మీ ఇంటి దాకా ఏమొస్తుంది? ఫైబర్ కేబుల్ వస్తుంది. ఇక్కడ మీ ఇంట్లో ఏముంటుందంటే వాడి దగ్గర స్విచ్ ఉంటుంది. వాడి దగ్గర స్విచ్ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. స్విచ్ ఉంటుంది. ఇక్కడి నుంచి స్విచ్ నుంచి మనకేమొస్తుంది? ఒక రౌటర్ వస్తుంది. ఏముంది? వైఫై రౌటర్ వస్తుంది. ఇక్కడ వరకు ఏమొస్తుంది? మీ ఇంటి దాకా ఏమొస్తుంది? ఫైబర్ కేబుల్ వస్తుంది. ఏమొస్తుంది? ఫైబర్ కేబుల్. సో మీ ఇంటి తర్వాత ఏమొస్తుంది అంటే ట్విస్టెడ్ పేర్ కేబుల్ వస్తుంది. ఏమొస్తుంది? ట్విస్టెడ్ పేర్ కేబుల్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తాం? ట్విస్టెడ్ పేర్ కేబుల్ ఒకటి, ఇంకోటి ఏంది? ఫైబర్ కేబుల్ ఒకటి యూజ్ చేస్తాం. సో ఈ ఫైబర్ కేబుల్ హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఈ ప్రపంచం అంతా వైర్లతోనే ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యింది కాదా? 99.99% ఇంటర్నెట్ చేస్తారని వైర్ బేస్డ్. వైర్లెస్ ఉండదు అసలు. సార్ వైర్లెస్ ఉండదండి సార్, మీరు అంత మాట అనేసారంటే వైర్లెస్ ఉండదండి. యాక్చువల్గా ఇంటర్నెట్, వైర్లెస్ ఇంటర్నెట్ ఏంటంటే లిమిటెడ్ రేంజ్లో ఉంటుంది. మీకు 5G ఉంది. వాడు ఏం చేస్తారంటే 5Gని ఎలా కనెక్ట్ చేస్తారంటే చూడండి, హౌ ద 5G ఈజ్ కనెక్టెడ్. ఇలా ఇండియా ఉంది కదా, ఇండియా ఉంది కదా. ఇండియా ఉంటే ఇండియా మొత్తం మీద ఏం చేస్తారంటే వాళ్ళు ఇండియా మొత్తం మీద కేబుల్ వేస్తారు. ఫైబర్ కేబుల్ అన్ని ఊర్లను కలుపుతూ ఫైబర్ కేబుల్ వేస్తారు. సో మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో ఊరు అంటే ఇంక వేరే కంట్రీకి కూడా కనెక్షన్ ఉంటుంది ఫైబర్ కేబుల్. ఇలా అన్ని దేశాలు దేంతో కనెక్ట్ అయి ఉంటాయి? ఫైబర్ కేబుల్తో కనెక్ట్ అయి ఉంటుంది. దేంతో కనెక్ట్ అయి ఉంటాయి? ఇంటర్నెట్ అంతా దేంతో కనెక్ట్ అయింది? ఫైబర్ కేబుల్తో కనెక్ట్ అయింది. మీరు ఈ ఫైబర్ కేబుల్ ఇక్కడ ఇప్పుడు ఇంటర్నెట్ టవర్ ఉందను, ఇక్కడ టవర్ ఉంది, దీనికి ఫైబర్ కేబుల్ కనెక్ట్ చేస్తారు. ఏం చేస్తారు? ఫైబర్ కేబుల్ కనెక్ట్ చేస్తారు. ఇంటర్నెట్ టవర్ ఏం చేస్తుంది? దానిపైన వైర్లెస్ డివైస్ ఉంటుంది. ఆ పర్టికులర్ రేంజ్లో వైర్లెస్ సిగ్నల్ జనరేట్ చేస్తుంది. అది 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఏం చేస్తుంది? 5G వస్తుంది. అర్థమైందా? మీ ఇంట్లో బ్రాడ్బ్యాండ్ రౌటర్ ఎలా ఉంటుందో దానికి వైఫై, ఆ పర్టికులర్ వైఫై ఎంత వస్తుంది? మీ ఇంట్లో వస్తుంది, పక్కింట్లో వస్తుంది ఏంది? లేకపోతే 2 ఇళ్ళ తర్వాత వస్తుందా? రాదు కదా. అలాగే దీనికి కేబుల్ కనెక్ట్ చేస్తారా? దేనికి? ఆ టవర్కి. దానిపైన ఉంటాయి పెద్ద వైఫై అనుకోండి, పెద్ద వైఫై ఉంటుంది. అది 5 నుంచి 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ రేంజ్లో ఆ సిగ్నల్ జనరేట్ చేస్తుంది. సో దాన్ని ఏమంటారు? 4G 5G 3G అంటారు. సో స్పీడ్స్ ఉంటాయి అన్నమాట, 3G 4G 5G. అండర్స్టాండ్? ఇలా వైర్తో కానీ వైర్లెస్తో కానీ కనెక్ట్ చేస్తారు. ఈ ప్రపంచం అంతా వైర్లతో కనెక్ట్ అయింది. చూడండి ఎలా కనెక్ట్ అయిందంటే, జస్ట్ గో టు ద టైప్ హియర్ ఇంటర్నెట్ కేబుల్ మ్యాప్ అని టైప్ చేశాను. ఇంటర్నెట్ కేబుల్ మ్యాప్ అని టైప్ చేశాను. సో సీ దిస్ ఈజ్ అ కేబుల్ మ్యాప్. ఈ సముద్రం లోపల అన్ని దేశాలు కలుపుకుంటా సబ్మరీన్ కేబుల్ వేస్తారు. ఇంటర్నెట్ అంతా కేబుల్ మీద డిపెండ్ అయ్యాడు, శాటిలైట్స్ కాదు. ఎవరైనా శాటిలైట్ అని చెబితే ఆడంతా ఎర్రోడు లేదు, ఆడికి తెలియదని అర్థం. అర్థమవుతుందా? శాటిలైట్స్ యూజ్ చేయరండి, చాలా తక్కువ యూజ్ చేస్తారు. ఇంటర్నెట్ అంతా ఇలా కనెక్ట్ అయి ఉంటుంది. చూడండి ఇదేంది, ఎన్ని వైర్లు, ప్రపంచం అంతా ఏం చేశారు? దేంతో కనెక్ట్ చేశారు? వైర్లతో కనెక్ట్ చేశారు. అర్థమవుతుందా? ఈ వైర్లన్నీ ఎక్కడ కనెక్ట్ అయ్యి? ముంబై కనెక్ట్ అయ్యాయి. అంటే ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ముంబై నుంచి. ఇక్కడి నుంచి మళ్ళీ లోపల వైర్లు వేసుకుంటారు. ఏం చేసుకుంటారు? ఇవన్నీ వివిధ దేశాల నుంచి వచ్చే కేబుల్ రవ్వదు. అమెరికా నుంచి, యూరోప్ నుంచి వచ్చే కేబుల్ అన్నీ ఇంతకుముందు ముంబైలో ఉండి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎక్కడ? చెన్నైలో కూడా. ఏంది? చెన్నైలో కూడా. అలాగే చెన్నై 2 ఉంది. ఇదిగోండి ఇది చెన్నై, ఇది వచ్చి కొచ్చిన్ ఏదో ఉంటుంది. 3-4 ఫ్యూచర్లో ఏంటంటే ఇప్పుడు కొత్తగా జియో ఏంటంటే వైజాగ్లో పెట్టాలని చూస్తాం ఇలాంటి కేబుల్. అలాంటి కేబుల్ కానీ పెడితే ఒక స్పీడ్ పెరుగుతుంది, ప్లస్ కాస్ట్ కూడా తగ్గుతుంది. నేను ఎలా కాస్ట్ తగ్గుతుంది సార్ అంటే, ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఎక్కడి నుంచి రావాలంటే చెన్నై నుంచి రావాలండి. ఇది గేట్వే పాయింట్. ఇంటర్నెట్ గేట్వే ఎక్కడ ఉంటుంది? చెన్నై మనకు. లేదంటే ఏంది? ముంబై. ఎందుకంటే అది ముంబై. ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చి? ముంబై నుంచి వచ్చి. ముంబై దూరం అయిపోద్ది మనకి. ఏమవుద్ది? దూరం అయిపోద్ది. ఇప్పుడు ఇదేంది? చెన్నైని అన్ని కేబుళ్ళు, ఇంటర్నెట్ కేబుళ్ళు
ఈ అన్ని వివిధ దేశాలు వివిధ కంపెనీలు కేబుల్ వేసుకున్నాయి. కేబుల్ ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి? ఈ చెన్నై దగ్గర కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు చెన్నై నుంచి నెల్లూరు అనుకోండి, దగ్గర అది కేబుల్ తక్కువ పడుతుంది. ఇక్కడ నుంచి కేబుల్ తక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఇంటర్నెట్ కాస్ట్ తక్కువ ఉంటుంది. కాస్ట్ తక్కువ, ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇలా దూరం అవుతుంటాయి. ఇంటర్నెట్ స్పీడ్ ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే డబ్బులు పెరుగుతాయి. ప్లస్ కాస్ట్ ఎక్కువ దూరం వేయాలి కదా వైరు. ఎక్కడి నుంచి వైర్ తీసుకురావాలి కదా. వైర్ తీసుకోవాలంటే వైర్ కాస్ట్ పెట్టడం వల్ల ముఖ్యం ఏమవుతుందంటే ఇంటర్నెట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అర్థమైందా? అర్థం కాలేదా? అండర్స్టూడ్. సో అంతా కూడా ప్రపంచంలో వాళ్ళు ఏం చేస్తారు? సబ్మెరైన్ కేబుల్స్ని ఇన్స్టాల్ చేస్తారు. అది మీరు నమ్మినా నమ్మకపోయినా అది మాత్రం ఖచ్చితం, మీరు నమ్మాల్సిందే. అంతా ఇంటర్నెట్ 99% దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సబ్మెరైన్ కేబుల్లో డిపెండ్ అయి ఉంటుంది. ఏమంటే దేంతో డిపెండ్ అయి ఉంటుంది? సబ్మెరైన్ కేబుల్లో డిపెండ్ అయి ఉంటుంది. ఇలా వాళ్ళు ఏం చేస్తారు? కేబుల్స్ వేస్తారు. ఏం వేస్తారు చూడండి, వీడియో చూడండి. Hello everyone, and welcome back to the Fluctus channel. It's estimated that there are more than 850,000 miles of undersea cable spread around the world. దాదాపు 8,500 అంటే దాదాపు 15,000 కిలోమీటర్ల దూరం ఫైబర్ కేబుల్స్ వేస్తారు. దేని లోపల? సముద్రం లోపల వేస్తారు. ఒక దేశంకి దేశం అన్నీ కూడా దేంతో కనెక్ట్ అవుతాయి? ఆ కేబుల్ ఉంటాయి. దాన్ని ఏమంటారు? సబ్మెరైన్ కేబుల్ అంటారు. ఇంటర్నెట్ అంతా దాంతోనే వస్తుంది. సో ఇంకోటి మళ్ళీ నన్ను ఎవరు అడగదు, శాటిలైట్ అనే వర్డ్ ఉండదు. శాటిలైట్ ఇంటర్నెట్ రాదు. దేనిదైనా కూడా వైర్ నుంచి రావాల్సిందే. 4G 5G కూడా దేని మీద వస్తుంది? వైర్ మీదే. ఇదే వైర్ మీదే. ఎలా వస్తుంది సార్ అంటే ఆ ఫైబర్ కేబుల్ ఏదైతే ఉందో అక్కడ సముద్రం ఉందో, ముంబైలో ల్యాండింగ్ స్టేషన్ అంటారు. చెన్నై ఒకటి, ముంబై ఒకటి ల్యాండింగ్ స్టేషన్. ఆ ల్యాండింగ్ స్టేషన్ నుంచి మళ్ళీ వైర్ వేసి, అంటే డిఫరెంట్ మన దేశం లోపల అన్ని దగ్గర అన్ని ఊర్లకు వైర్ వేసి అక్కడి నుంచి ఇంటి దగ్గరకు వస్తుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది లేదా? అంతా దేని మీద డిపెండ్? అది వైర్ మీద డిపెండ్. అది శాటిలైట్ మాత్రం కాదు. ఒక శాటిలైట్లు లాంచ్ చేయాలంటే 700 నుంచి 1000 కోట్ల రూపాయలు అవుతుంది. అలాగే శాటిలైట్ నుంచి వచ్చిన ఇంటర్నెట్ స్పీడ్ చాలా చాలా తక్కువ. ఇదే చాలా చాలా తక్కువ. అలాగే శాటిలైట్ లైఫ్ టైం పీరియడ్ ఓన్లీ 3 to 5 years మాత్రమే. ఒక శాటిలైట్ సహజంగా 5 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు పనిచేయదు. 1000 కోట్లు పెట్టి లాంచ్ చేసి దాని నుంచి మళ్ళీ 5 సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత కూడా ఇంటర్నెట్ స్పీడ్ తక్కువ వస్తుంది. ఎక్కడైతే నువ్వు వైర్ వేయలేవో, పెద్ద కొండ ప్రాంతం ఉంది, అసలు చాలా పెద్ద కొండ, ఆడ మనుషులు వెళ్ళలేని ప్రాంతంలో అక్కడ ఏం చేస్తారు? శాటిలైట్ ఇంటర్నెట్ యూజ్ చేస్తారు. అర్థమవుతుందా? సహజంగా దేంతో కనెక్ట్ చేసి ఉంటారు? Though they differ dramatically in diameter and type, they are generally used for either communications or power. And despite being highly advanced in many ways, repairing, maintaining, and installing these cables is a very extreme process. సమ్టైమ్స్ ఏంటంటే ఇప్పుడంటే చాలా వైర్లు ఒకదాని కూడా వచ్చిండే. ఒకప్పుడు ఒక 15 years బ్యాక్ ఏంటంటే షార్క్స్ ఉంటాయి కదా, షార్క్స్ వైర్ కట్ చేస్తాయి. కట్ చేస్తే ఇంటర్నెట్ స్పీడ్ ఇండియాలో ప్రాబ్లం అయ్యేది. అలాంటి సిచ్యువేషన్కి ఉంటాయి. కొన్నిసార్లు ఎగ్జాంపుల్గా ఈ కేబుల్ పోయే దారిలో షిప్లు వెళ్ళకూడదు. సమ్టైమ్స్ కొన్ని షిప్లు వెళ్ళిపోతాయి, పైరేట్ షిప్స్. అప్పుడు వైర్ కూడా తెగిపోయేది, ఇంటర్నెట్ కూడా ఇష్యూ అయిపోయింది ఇండియాలో. ఇప్పుడు ఒక వైర్ తెగిపోయినా ప్రాబ్లం ఉంది. సబ్మెరైన్ కేబుల్ చాలా ఉంటాయి కదా, చూడండి చాలా ఉంటాయి. ఇంకో వైర్ నుంచి వస్తుంది ఇంటర్నెట్, అన్నీ కలిపి కదా. ఇక్కడ చాలా వైర్లు ఉన్నాయి కదా, చాలా వైర్లు ఉన్నాయి కదా. వైర్ తెగిపోయిన ప్రాబ్లం ఉంది, ఇంకో వైర్లు ఉన్నాయి కదా, ఇంటర్నెట్ అయిపోతుంది. కానీ ఓవరాల్ కొంచెం స్పీడ్ తగ్గొచ్చు. ఏంది? స్పీడు తగ్గొచ్చు. అర్థమవుతుందా? సో ఇంటర్నెట్ దేంతో కనెక్టే ఉంటుంది? దేంతో కనెక్టే ఉంటుంది? వైర్ ద్వారా కానీ వైర్లెస్ ద్వారా కానీ. సహజంగా వైర్లెస్ అనేది లిమిటెడ్ రేంజ్ ఉంటుంది. 10 meters, 20 meters, లేదంటే 5G 4G 5 kilometers 10 kilometers అంతే తప్పక. సో అది హెవీ డిస్టెన్స్ కవర్ చేయదు. సో అంతా ఇంటర్నెట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? దేంతో కనెక్ట్ అయి ఉంటుంది? వైర్తో కనెక్ట్ అయి ఉంటుంది. అండర్స్టాండ్? దట్ ఈస్ ద మీడియా. ఓకేనా? మీడియా. ఓకే. నెక్స్ట్ ఏంటంటే నెట్వర్కింగ్ డివైజెస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డివైజెస్ ఏవైతే ఉండేవో ఆ డివైజెస్ ఒకదాని కూడా ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి? రిపీటరు, హబ్బు, బ్రిడ్జ్, స్విచ్, రౌటర్. అంటే ఈ డివైజెస్ ఉన్నాయి. ఎలా ఒకదాని కూడా మాట్లాడుకుంటాయి? ఒక సెంట్రల్ పాయింట్ కావాలి కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న వైరు, టీవీ, ఫ్యాను, ఏసీ ఇవన్నీ ఒక స్విచ్ బోర్డ్ దగ్గర కనెక్ట్ అయి ఉండేవి.
ఆ స్విచ్ బోర్డ్ నుంచి మేము కంట్రోల్ చేస్తుంది, అక్కడి నుంచి ఆన్ ఆఫ్ అవుతుంది, కరెక్ట్ కదా. ఆ స్విచ్ బోర్డ్ ఏంది సెంట్రల్ పాయింట్, అక్కడి నుంచి ఏం చేస్తున్నాయి మీకు మీ ఇంట్లో ఉన్న అన్ని డివైజెస్ కనెక్ట్ చేస్తున్నాయి. అలాగే ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది, మెయిన్ కనెక్షన్ ఇచ్చుంటాడు, కరెక్ట్ కదా. అలాగే ఇక్కడ కూడా డివైజెస్ కూడా ఏం చేస్తాయి, ఈ డివైజెస్ ఒకదానికి కూడా కమ్యూనికేట్ చేసుకోవాలన్నా మాట్లాడుకోవాలంటే ఏం కావాలి మనకి, రిపీటరు, బ్రిడ్జ్, స్విచ్, రౌటర్ లాంటి డివైజెస్ కావాలి. మనం ఏం చదువుకోబోతున్నాం, వీటి గురించి 1 by 1 చదువుకుంటాం. వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్ డివైస్, రిపీటర్, హబ్, బ్రిడ్జ్, స్విచ్, రౌటర్. ఓకేనా, అండర్స్టూడ్. The first thing we're going to learn about the hub. First thing we're going to learn about the hub. Okay. So any doubt ఏముందమ్మా, ఏంటిది మరి టీవీకి సిగ్నల్ సార్ నాకు అర్థం కాలేదు. టీవీ అంటే టీవీ డిటిహెచ్చా, ప్రిన్స్ రాజ్ నన్ను అడిగారు క్వశ్చన్, ప్రిన్స్ రాజ్ అడిగాను నన్ను. టీవీకి ఐ డోంట్ నో దట్ టీవీ ఎలా వస్తుందనా, టీవీ అలా వేరే కదా అది. టీవీ మీకు డిటిహెచ్ కనెక్షన్ శాటిలైట్ నుంచి వస్తుంది, లేదంటే అఫ్కోర్స్ టీవీ శాటిలైట్ నుంచి వస్తుంది, కాదంటే లేదు. ఇంటర్నెట్ టీవీ కూడా ఉంది కదా ఇప్పుడు. ఒకప్పుడంటే మనకి ఏముండే టీవీకి మన శాటిలైట్ నుంచి వస్తుంది, ఆ శాటిలైట్ కూడా టైం పీరియడ్ ఉంటుంది. మీ టీవీ సిగ్నల్స్ హై కెపాసిటీ ఉండదండి, హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ కాదు, తక్కువ డేటా ట్రాన్స్ఫర్ ఉండేవి. ఓకే, టీవీ శాటిలైట్ ద్వారా పనిచేస్తుంది, వైర్ ద్వారా కాదు. వైర్ల ద్వారా కూడా పనిచేస్తాయి. కేబుల్ టీవీ ఇంతకుముందు లోకల్ సిటీ కేబుల్ ఉన్నాయి, అవన్నీ వైర్లే. ఇప్పుడైతే మనం శాటిలైట్ ఛానల్స్ మాత్రం దేని నుంచి వస్తాయి, శాటిలైట్ నుంచి వస్తాయి, శాటిలైట్ ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇప్పుడు మాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు టీవీ ఛానల్ ఉంది, ఇప్పుడు శాటిలైట్లో ఒక టీవీ ఛానల్ మాత్రం ఉంది, అందరూ దాన్ని టీవీ సిగ్నల్ని రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు అదే ఇంటర్నెట్ శాటిలైట్ ద్వారా కావాలి, ప్రతి ఒక్కరికి ఒక ఇంటర్నెట్ శాటిలైట్తో కమ్యూనికేట్ అవ్వాలా వద్దా? టీవీ అంటే ఒకటే కదండి, ఒకడే కదా టీవీ, ఒకడే. అక్కడేమో కోట్ల మంది చూస్తుంటారు, బాగానే ఉంది, సరిపోతుంది. అదే ఇంటర్నెట్ శాటిలైట్ ద్వారా కావాలంటే అప్పుడు కోట్ల మంది శాటిలైట్తో కమ్యూనికేట్ అవ్వాలా వద్దా? అంతమంది కోట్ల మంది కమ్యూనికేట్ చేసేంత కెపాసిటీ శాటిలైట్కి ఎక్కడ ఉంటుంది? టీవీ సిగ్నల్లో అంటే టీవీ అనే ఛానల్ ఒకటే కదండి. ఎన్ని ఉంటాయి ఛానల్? 100, 200, 300, 400 లేదా 2000 ఉంటాయి, లేదా 3000 ఉంటాయి ఇండియాలో, అంతే కదా. కానీ ఆ 3000 ఛానళ్ళు సరిపోతాయి, ఎందుకంటే దాని నుంచి మనం శాటిలైట్ నుంచి డేటా ట్రాన్స్ఫర్, డౌన్లోడ్, అప్లోడ్ చేసుకుంటాం అండ్ రిసీవ్ చేసుకుంటాం, బాగానే ఉంది. కానీ ఇంటర్నెట్తో కమ్యూనికేట్ చేయాలంటే ఇండియాలో ఉన్న 70 కోట్ల మందికి మనకి ఇంటర్నెట్ శాటిలైట్ ద్వారా కమ్యూనికేట్ చేయాలి కదా, కష్టం అవుతుందిగా. కాబట్టి శాటిలైట్ యూజ్ చేయరు, ఇది శాటిలైట్ యూజ్ చేయరు, కాస్ట్లీ వ్యవహారం ఉంది. అదే టీవీ ఛానల్లో కోట్ల రూపాయలు కడతారు, దేనికి? శాటిలైట్కి. నువ్వు కోట్ల రూపాయలు కడతావా? అలా కాదు కదా. కొంతమందికి ఉంటుంది, సమ్టైమ్ కొంతమందికి ఏంటంటే సమ్ న్యూ పర్సన్స్కి ఏంటి, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటాడు, త్రివిధ దళాల అధిపతి ఉంటారు, ఆర్మడ్ ఫోర్స్ మేజర్ ఉంటాడు, మేజర్ జనరల్ ఉంటాడు, చీఫ్ మేజర్ జనరల్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే జనరల్గా వాళ్ళకి శాటిలైట్ ఫోన్స్ ఉంటాయి, శాటిలైట్ ఫోన్స్ ఉంటాయి. ఇప్పుడు అలా ఎందుకు సార్ అంటే, ఇప్పుడు నార్మల్గా వైర్ ద్వారా కానీ, లేదంటే మనకి ఏదైతే ఈ మొబైల్ ఫోన్లు ఉంటాయి కదా, ఆ వైర్లు సమ్టైమ్స్ బాగా తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా తెగిపోవచ్చు, లేదంటే ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ జరిగినా తెగిపోవచ్చు. అలాంటప్పుడు మనకి ఫోన్లు పనిచేయకపోవచ్చు. ఇప్పుడు హుదూద్ తుఫాన్ అప్పుడు కూడా ఫోన్లు పనిచేయలేదు. ఈ శాటిలైట్ ఫోన్ అనేది కంటిన్యూస్ సిగ్నల్ జనరేట్ చేస్తుంటుంది. ఆ శాటిలైట్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రేంజ్ ఉన్నంత వరకు. కాబట్టి ఆ శాటిలైట్ ఫోన్కి గిమ్మిలు ఏముండవు, ఎక్కడైనా పనిచేస్తుంది. ఏం చేస్తే ఎక్కడైనా పనిచేస్తుంది. సో ఈ ఎవరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మేబీ సమ్టైమ్స్ మన చంద్రబాబు నాయుడు కూడా ఉండొచ్చు, సీఎంకి, అలాంటి కొన్ని ఒక 10 మంది 20 మందికి పోయి ఉంటాయి. సో బిజినెస్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీ, అలీ అంబానీ దగ్గర కూడా శాటిలైట్ ఫోన్స్ ఉంటాయి. కాస్ట్ ఉంటుంది అది, ఈ 5000, 10,000, లక్ష అది కాదు. శాటిలైట్ ఫోన్ చాలా కాస్ట్ ఉంటుంది. సో దాన్ని శాటిలైట్ ఫోన్ ఎందుకు తీసుకోవాలనుకున్నా పర్మిషన్ కూడా తీసుకోవాలా, అందరికంటే ఇవ్వరాడు. ఏంటది? శాటిలైట్ ఫోన్. అదవుతుందా? కొందరి దగ్గర ఉంటుంది, దాంట్లో గిమ్మిల్ ఏముండవు, ఎక్కడైనా పనిచేస్తుంది. ఓకే, అర్థమవుతుందా లేదా? ఇదిగో దీస్ ఆర్ ద శాటిలైట్ ఫోన్స్. 1,16,000, 1,00,000. చూడండి ఇవన్నీ ఏంది ఇవి మీరు చూడండి ఎంత ఉందో, 9,07,000. అర్థమవుతుందా? ఇవన్నీ ఏంది? శాటిలైట్ ఫోన్స్. ఓకేనా? సో ఎవరి దగ్గర ఉంటుంది అది, అందరి దగ్గర ఉండదు. దాన్ని మనం శాటిలైట్ ఫోన్
ఎంత 20 million, 2 కోట్లు ఉండే దగ్గర దగ్గర నీకు 170 కోట్లు అంటావు. శాటిలైట్ ఫోన్ తీసుకోలేకుండా ఉంటావు. ఇవి కంపెనీ తురాయ అంట ఏ ఉంటాయి, ఇరీడియం 95 అవన్నీ లక్షల్లో ఉంటాయి. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఏం చదివాం, నెట్వర్కింగ్ డివైస్ చదివాం. నెట్వర్క్ డివైస్ ఏముంటాయని చెప్పాను. వాట్ ఆర్ ద నెట్వర్కింగ్ డివైజెస్ ఆర్ దేర్? ఏముంటాయి నెట్వర్కింగ్ డివైస్? రిపీటరు, హబ్బు, స్విచ్, బ్రిడ్జ్, రౌటర్. ఫస్ట్ ఏం చదువుకున్నాం అంటే హబ్ చదువుకున్నాం. ఏంది హబ్? హబ్ ఎలా ఉంటుంది సార్ చూడ్డానికంటే జస్ట్ గో టు ద గూగుల్ హియర్, టైప్ హబ్. ఇది హబ్. ఇది దిస్ ద హబ్. కనిపిస్తున్నాయా? ఇదేంది హబ్. ఇది హబ్. హబ్బు స్విచ్ చూడ్డానికి రెండే ఉంటాయి. చూడ్డానికి ఒకటే ఉంటాయి, లుక్ లైక్ సేమ్. లుక్ లైక్ సేమ్. చూడ్డానికి ఒకటేలాగా ఉంటాయి, చేసే పని కూడా ఒకటే. చేసే పని కూడా ఒకటే. కానీ హబ్ కంటే స్విచ్ అనేది అడ్వాన్స్డ్ డివైస్. హబ్ కంటే స్విచ్ అనేది ఏంది? అడ్వాన్స్డ్ డివైస్. అండర్స్టూడ్? హబ్ కంటే స్విచ్ అనేది అడ్వాన్స్డ్ డివైస్. ఇక్కడ చూసుకుంటే ఇది హబ్బు. దీంట్లో ఈ కన్నని ఏమంటారంటే పోర్ట్ అంటారు. PORT పోర్ట్. 1 2 3 4 5 6 7 8 పోర్ట్స్ ఉన్నాయి. ఏముండే? 8 పోర్ట్స్ ఉన్నాయి. పోర్ట్ PORT పోర్ట్. 8 పోర్ట్స్ ఉంటే 8 కంప్యూటర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని కనెక్ట్ చేసుకోవచ్చు? 8 కంప్యూటర్స్. 16 పోర్ట్ ఉంటే 16 కంప్యూటర్స్. 32 పోర్ట్ ఉంటే జనరల్గా మల్టిపుల్స్ ఆఫ్ 8 మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఏముండదా? మల్టిపుల్స్ ఆఫ్ 8 అంటే 8 16 24 అదవుతుందా? 8 1s are 1, 8 2s are 16, 8 3s are 24, 8 4s are 32 అలా ఉంటుంది. స్విచ్ ఇప్పుడు కూడా మల్టిపుల్స్ ఆఫ్ 8లో ఉంటుంది. ఓకే. మేబీ తను బైట్స్ ఉంటాయి కదా, బైట్ అంటే 8 బిట్స్ ఉంటాయి కదా, మేబీ అది తీసుకుండొచ్చు, బిట్స్ మీద పనిచేస్తుంది. సో ఇదేంటి 8 పోర్ట్ హబ్. ఏంటి 8 పోర్ట్ హబ్. ఈ 8 పోర్ట్ హబ్ ఏదైతే ఉందో 8 పోర్ట్ హబ్ ఏం చేస్తారు? 8 కంప్యూటర్స్ ఒకదాని కూడా కనెక్ట్ చేస్తారు. ఏం చేస్తారు? 8 కంప్యూటర్స్ ఏం చేస్తారు? 8 కంప్యూటర్స్ ఒకదాని కూడా కనెక్ట్ చేస్తారు. ఈ హబ్ ఏం చేస్తుంది? ఈ కంప్యూటర్లు ఒకదానికొరకు మాట్లాడుకోవడానికి ఇక్కడ హబ్ ఉంది. దిస్ ద హబ్ హియర్ కంప్యూటర్స్ ఆర్ దేర్. ఏమున్నాయి ఇక్కడ? కంప్యూటర్స్ ఉన్నాయి. ఓకే, అండర్స్టూడ్. ఆల్ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్. ఆల్ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ టు విచ్ వన్? హబ్. ఇది హబ్. అర్థమవుతుందా? హబ్. దేని పేరు? దీని పేరు హబ్. ఇవన్నీ కంప్యూటర్లు ఒకదాని కూడా దేంతో మాట్లాడుకుంటాయి? త్రూ హబ్ ద్వారా. దీని ద్వారా? హబ్ ద్వారా. సో దీన్ని ఏమంటారంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. ఏమంటారు? ఇది ఒక హబ్ కింద కానీ లేదంటే స్విచ్ కింద. హబ్ అయి ఉండొచ్చు, లేదంటే స్విచ్ ఉండొచ్చు. వెన్ ఆల్ డివైజెస్ ఆర్ కనెక్టెడ్ త్రూ హబ్. హబ్ ద్వారా కానీ స్విచ్ ద్వారా కానీ కనెక్ట్ అయితే ఏమంటారు? ల్యాన్ అంటారు. ఏమంటారు? ల్యాన్ అంటారు. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నాయి కంప్యూటర్లో ఒకదానికొకటి మాట్లాడుకుంటాయి, ఒకదానికి ఒక డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి. దాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. అవుట్ సైడ్ కాదు. ఇప్పుడు నేను ఇంటర్నెట్ కావాలి, అవుట్ సైడ్ అది. నేను ఇంకా ఇంటర్నెట్ దూరం అల్లా ఈ కంప్యూటర్ మాట్లాడుకోవచ్చు, డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దేని కనెక్ట్ అయి ఉంటే హబ్ కానీ స్విచ్ కానీ. ఈ హబ్ కానీ స్విచ్ని ఇంకో పేరు ఏమంటే ల్యాండ్ డివైస్ అంటారు. ఏమంటారు? లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. ఏమంటారా? లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. మనం ఏదైతే అటాక్ చేస్తామో ల్యాన్ అటాక్ ఉంటుంది, వ్యాన్ అటాక్ ఉంటుంది. ఏముంటుంది? ల్యాన్ మీద అటాక్ చేస్తాం, వ్యాన్ మీద అటాక్ చేస్తాం. వ్యాన్ అటాక్ అంటే ఇంటర్నెట్ మీద చేసేది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేను ఐఎమ్ హియర్ ఫ్రమ్ మై కంప్యూటర్ నేను అటాక్ చేయాలనుకున్నాను. అది ఏంది? సమ్వేర్ ఎల్స్ ఎక్కడో ఉంది కంప్యూటర్, ఇంకో ఊర్లో ఉంది అనుకోండి, ముంబైలో ఉంది. ముంబైలో నా కంప్యూటర్లో ఒక వ్యక్తికి సంబంధించిన కంప్యూటర్ని హ్యాక్ చేయాలనుకోండి. అదేంది? వ్యాన్ అటాక్ అవుతుంది. అలా కాకుండా నా ఆఫీస్లో ఉన్నాను. నా ఆఫీస్లో అన్ని కంప్యూటర్ ఒకదానికి కూడా కనెక్ట్ అయి ఉండే. సో నా ఆఫీస్లో ఉన్న పర్సన్ మీదే నేను అటాక్ చేయాలంటే అది ల్యాన్ అటాక్ అవుతుంది. ఏమంటారు? దాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అటాక్ అంటారు.
అదే ఓవర్ ది ఇంటర్నెట్ చేసేదాన్ని ఏమంటారంటే వ్యాన్ అటాక్ అంటారు. మనం ల్యాన్ అటాక్స్ పెర్ఫామ్ చేస్తాం, వ్యాన్ అటాక్స్ కూడా పెర్ఫామ్ చేస్తాం. అర్థమవుతుందా? ల్యాన్ అంటే ఏంది? లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే, సో లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంది? ఈ అన్ని డివైజెస్ హబ్ కానీ స్విచ్ కానీ దేంతో కనెక్ట్ అయి ఉంటాయి? ఈ ఈ హబ్ కంప్యూటర్ దేంతో కనెక్ట్ అంటే హబ్తో కనెక్ట్ అయి ఉంటాయి. సార్ దీనికి తేడా ఉంటుంది. హబ్కి స్విచ్ నేను చెప్పాను, హబ్ అండ్ స్విచ్ బోత్ ఆర్ ద సేమ్ డివైజెస్ టు కనెక్ట్ ద ల్యాన్. హబ్ ఏంటంటే ఇప్పుడు ఒక్క కంప్యూటర్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఇంకో కంప్యూటర్ వెయిట్ చేయాలా. అట్ ఏ టైం 2 కంప్యూటర్లు డేటా ట్రాన్స్ఫర్ చేయలేవు. ఒకవేళ 2 కంప్యూటర్లు కానీ డేటా ట్రాన్స్ఫర్ ఒకేసారి చేస్తే ఏమవుతుంది సార్ అంటే డేటా కొల్యూషన్ అవుతుంది. కొల్యూషన్ అవుతుంది దేంట్లో? హబ్లో. ఈ 8 కంప్యూటర్లో ఒకరు ట్రాన్స్ఫర్ చేయాలా, మిగిలిన వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి. అంటే ఒకరు బ్రాడ్కాస్ట్ వన్ సెండర్ మల్టిపుల్ రిసీవర్. ఒక్కరు మాత్రమే సెండ్ చేయాలని కాదు, 8 మంది సెండ్ చేయొచ్చు, కానీ ఎట్ ఎ టైం కాదు. అర్థమవుతుందా? ఇది 8 కంప్యూటర్లు డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ ఒకటి తర్వాత ఒకటి మాత్రమే చేయగలుగుతాయి దేంట్లో? హబ్లో. ఎట్ ఎ టైం అవ్వదు. అంటే ఏంది? ఇప్పుడు నేను ఇంకో కంప్యూటర్ 2 కంప్యూటర్లు ఒకేసారి డేటా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 2 డేటా ట్రాన్స్ఫర్ కొలిజన్ అయిపోయి అసలు డేటానే వెళ్ళదు దేంట్లో? హబ్లో. ఈ హబ్ అనేది అవుట్డేటెడ్ డివైస్, ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లే, కానీ మనకి తెలియాలి కాబట్టి నెట్వర్కింగ్ తెలియక చెప్పుకుంటుంది. హబ్ స్విచ్ లోకల్గా ఉన్న మీ అన్ని కంప్యూటర్, మీ ఆఫీస్లో కానీ మీ కాలేజీలో కానీ అన్ని కంప్యూటర్లు ఎక్కడ కనెక్ట్ అవుతాయి? స్విచ్ కానీ హబ్తో కనెక్ట్ అవుతాయి. అర్థమైందా? హబ్కి స్విచ్కి డిఫరెన్స్ ఏంటంటే హబ్ కంటే స్విచ్ అనేది ఇంటెలిజెంట్ డివైస్. నేను ఎలా ఇంటెలిజెంట్ డివైస్ నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. హబ్ అనేది ఏంది? నాన్ ఇంటెలిజెంట్ డివైస్. ఓకే, హబ్లో ఏం జరుగుతుంది? ఒక కంప్యూటర్ మాత్రమే డేటా ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. ఒక కంప్యూటర్ డేటా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతే సెకండ్ కంప్యూటర్ డేటా ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. ఓకే, వెయిట్ చేయాలి. ఒకవేళ మల్టిపుల్ కంప్యూటర్స్ ఒకదానికి డేటా ట్రాన్స్ఫర్ చేస్తే డేటా కొల్యూషన్ జరుగుతుంది దేంట్లో? హబ్లో. అలాగే ఈ హబ్లో ఎవరైతే డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఇది సోర్స్ కంప్యూటరు, ఇది డెస్టినేషన్ కంప్యూటర్. ఈ సోర్స్ కంప్యూటర్ ఏదో ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుందో హబ్కు తెలియదు. జస్ట్ ఏం చేస్తుంది? అందరికీ త్రో చేస్తుంది. ఇప్పుడు నేనేమనుకున్నా, క్లాస్లో ఉన్నాను, క్లాస్లో ఏం చేశాను, నాకు పేరు తెలియదు, రమేష్ అని చెప్పాను. రే రమేష్ ఎక్కడున్నారని చెప్పాడు, అందరు పిలిచాను. ఆ రమేష్ ఎవరున్నాడో రెస్పాండ్ పిలవడం మాత్రం అందరిని దృష్టిలో పెట్టుకుని, నాకు ఎవరో ఒకటి తెలియదు కదా. ఆ క్లాస్లో రమేష్ ఉన్నాడు ఎవడో తెలియదు నాకు. నేను 50 మంది క్లాస్ ఉంటే 50 మంది దృష్టిలో పెట్టుకుని చెప్తాను, అందరికి వినిపిస్తుంది. హబ్ కూడా అదే చేస్తుంది. అర్థమవుతుందా? అంటే ఏంది? ఫలానా కంప్యూటర్ సోర్సు ఇది, ఈ కంప్యూటర్ సోర్స్ ఇక్కడి నుంచి పంపిస్తుంది, డెస్టినేషన్ కంప్యూటర్ ఇదని దానికి తెలియదు. అంటే ఏం జరగాల? డేటాని సోర్స్ కంప్యూటర్ నుంచి డేటా డెస్టినేషన్ కంప్యూటర్ డైరెక్ట్ పంపించాలి. హబ్ ఆ పని చేయదు. హబ్ ఆ పని ఏం చేస్తుంది? అందరు పంపిస్తుంది. ఎవరైతే రమేష్ ఉన్నాడో వాడు రెస్పాండ్ అవుతుంది దేంట్లో? హబ్లో. అర్థమవుతుందా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ హబ్. అండర్స్టూడ్? నెక్స్ట్ థింగ్ అంటే నేను అబౌట్ ద స్విచ్. ఇది స్విచ్ ఏంది? స్విచ్. హియర్ దిస్ ఇస్ స్విచ్, దిస్ ఇస్ ద స్విచ్. ఓకే, అదే హబ్ లాగానే ఉంటుంది. స్విచ్ కూడా ఏముంటుంది? ఇట్ లుక్ లైక్ సేమ్ హబ్ లాగే ఉంటుంది. ఓకే, హియర్ స్విచ్. హబ్బు నెట్వర్క్ స్విచ్ రెండు ఒకటే ఉంటాయి. ఇది కనిపిస్తుందా? స్విచ్ కనిపిస్తుందా లేదా? ఇది చూసుకుంటే 12 12 12 12 6 6 12 12 12 ఎన్ని ఉన్నాయి? 48 పోర్ట్స్ ఉన్నాయి. అంటే ఎన్ని కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవచ్చు? 48 కంప్యూటర్, మొత్తం 48. ఇవి ఏంటంటే రెండింటి కనెక్ట్ చేసుకుని పిక్చర్. సో దీని ఏమంటారు? స్విచ్ అంటారు. ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ. ఎవరైనా డౌట్స్ ఉంటే నేను అడగచ్చు, హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. అందరికి అర్థమైపోయిందా? ఎవరికి అర్థం కాలేదా? అర్థమైపోయింది అందరికీ? డౌటా? చెప్పండి, పర్లేదు, సిగ్గుపడద్దు. నేను ముఖంలో ఆయన కనిపించట్లేదు కదా. ఓకేనా?
నెక్స్ట్ దానికి మూవ్ అవ్వచ్చా? ఓకే, ఓకేనా. నెక్స్ట్ ఏంది? స్విచ్. ఏంది? స్విచ్. దీన్ని ఏమంటారు? స్విచ్ అంటారు. నేనేం చెప్పాను? స్విచ్ కానీ హబ్ కానీ ఇద్దరు ఒకటే పని చేస్తుంది. హబ్ కూడా లోకల్ కూడా సేమ్ ప్రాసెస్, సేమ్ థింగే. ఇలా స్విచ్ ఉంటుంది, సేమ్ థింగే. ఓకే, అన్ని కంప్యూటర్లు దేంతో కనెక్ట్ అంటే స్విచ్తో కనెక్ట్. ఇంకోటి ఏం చెప్పాను నేను? స్విచ్ కానీ హబ్ అని ల్యాండ్ డివైస్ అని చెప్పాను. ఏం చెప్పాను? రామకృష్ణ అతను 3 days నుంచి రావట్లేదు కదా, మేడం చెప్పారంట కదా మళ్ళీ ఇస్తామని చెప్పి. తను పెళ్ళికి వెళ్ళాడు, రేపు నుంచి వస్తాడు. చూడండి మా స్విచ్. ఓకేనా. స్విచ్ ఏంది? స్విచ్ చూస్తే స్విచ్తో అన్ని డివైజెస్ కనెక్ట్ అయి ఉంటాయి. చూడండి ఇలా కనిపిస్తుందా? జాగ్రత్త కనిపిస్తుందా లేదా? చూడండి స్విచ్ ఇది ఉందే. స్విచ్ ఏముంటాయి? సీసీటీవీలు, విఓపి ఫోన్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు అన్నీ దేని కనెక్ట్ అయినాయి? స్విచ్తో కనెక్ట్ అయ్యింది. దేంతో కనెక్ట్ ఉండే? స్విచ్తో కనెక్ట్ అయ్యింది. ఓకేనా. స్విచ్తో అయింది, అన్ని కంప్యూటర్ కనెక్ట్ అయ్యి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, స్విచ్ కానీ హబ్ కానీ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ లోపల మాత్రం కమ్యూనికేషన్ జరుగుతుంది. అంటే నా పక్కనోడు కంప్యూటర్తో మాత్రమే నేను కమ్యూనికేట్ చేయగలుగుతాను. అవుట్ సైడ్ కంప్యూటర్తో నేను కమ్యూనికేట్ చేయలేము. ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేయాలి, గూగుల్ అనే వెబ్సైట్ ఉంటుంది, అదర్ కంప్యూటర్లో ఉంటుంది. అది స్విచ్తో మనం కమ్యూనికేట్ చేయలేము. స్విచ్ కెన్ కమ్యూనికేట్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఏంది? within the organization only, not a outside organization. We can't communicate with the help of the switch. Switch is to be like in your office, in your college. నేను నా కంప్యూటర్, నేను పక్క కంప్యూటర్తో నేను డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంటర్నెట్ అవసరం లేదండి. రిమెంబర్ దట్, డోంట్ బి కన్ఫ్యూజ్. ఇంటర్నెట్ వేరు, నెట్వర్క్ ల్యాన్ నెట్వర్క్ వేరు. లోకల్గా కూడా మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, దానికి అవసరం లేదు. నేను అవుట్ సైడ్ కంప్యూటర్ యొక్క డేటాని ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాను, లేదంటే వాడి కంప్యూటర్ నేను కనెక్ట్ చేయాలంటే ఏం కావాలా? ఇంటర్నెట్ కావాలి. ఏం కావాలా? ఇంటర్నెట్ కావాలి. ఈ స్విచ్ హబ్ అనేది ఏంది? స్విచ్ హబ్ అనేది ల్యాండ్ డివైస్. ఓకే, మరి తేడా ఏంది సార్ హబ్ స్విచ్ కంటే? హబ్ ఈజ్ ఏ నాన్ ఇంటెలిజెంట్ డివైస్, స్విచ్ ఈజ్ ఇంటెలిజెంట్ డివైస్. ఎలా ఇంటెలిజెంట్ డివైస్ అంటే స్విచ్కి ఎటువంటి ఐపీ అడ్రస్ ఉండదు, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రతి కంప్యూటర్కి ఏముంటుంది? ఐపీ అడ్రస్ ఉండదు. సో ఐపీ అడ్రస్ ఎలా కొనుక్కుంటారో చెప్పాను నేను. ఎలా కొనుక్కుంటారో చెప్పాను. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేయాలి. ఏం చేయాలా? ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేయాలి. ఓకే, ఇలా టైప్ చేసినప్పుడు ఏమొచ్చింది? ఐపీ అడ్రస్ వచ్చింది. ఒక కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్ వచ్చింది. ఈ కంప్యూటర్లో ఒకదానికొకటి దేని ద్వారా మాట్లాడుకుంటాయంటే ఐపీ అడ్రస్ ద్వారా మాట్లాడుకుంటాయి. దేని ద్వారా మాట్లాడుకుంటే ఏమంటారు? దేని ద్వారా మాట్లాడుకుంటే ఐపీ అడ్రస్ ద్వారా మాట్లాడు. మరి కంప్యూటర్లో ఐపీ అడ్రస్ ద్వారా మాట్లాడుకుంటే స్విచ్కి ఐపీ అడ్రస్ లేదు కదా, స్విచ్ ఎలా కమ్యూనికేట్ చేస్తుంది? స్విచ్కి నో ఐపీ అడ్రస్. ఇది ఏముంటుంది? నో ఐపీ అడ్రస్. ఎలా పనిచేస్తుంది సార్ అంటే ప్రతి కంప్యూటర్కు ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది. చెప్పానా లేదా? చెప్పానా చెప్పలేదా? ప్రతి కంప్యూటర్కి ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది. చెప్పానా లేదా? ప్రతి కంప్యూటర్కి ఏముంటుంది? ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఈ కంప్యూటర్కి మ్యాక్ అడ్రస్ ఉంటుంది, ఈ కంప్యూటర్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది, ఈ కంప్యూటర్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది, ఈ కంప్యూటర్ మ్యాక్ అడ్రస్, ఈ కంప్యూటర్ మ్యాక్ అడ్రస్. ఓకే అంటన్నా? స్విచ్ ఏం చేస్తుంది అంటే స్విచ్కి ఐపీ అడ్రస్ తెలియదు. నేనేం చెప్పాను? ఐపీ అడ్రస్ తెలియదు. మరి ఐపీ అడ్రస్ తెలియకుంటే ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయంటే స్విచ్లో ఒక సర్వీస్ రన్ చేస్తుంది. దాన్ని ఏమంటారంటే ఏఆర్పి అంటారు. ఏమంటారు? ఏఆర్పి అంటే ఒక సాఫ్ట్వేర్ అనుకోండి, లేదంటే ఒక సర్వీస్ అనుకోండి. అదేం చేస్తుంది? ఓకే, సో ఏఆర్పి అంటారు. ఏమంటారు? ఏఆర్పి అంటారు. సో ఏఆర్పి అంటే ఏంటంటే అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. ఏంది? అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. ఈ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ రన్ చేసి ఈ కంప్యూటర్కు ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్ ఉంది కదా, ఉందా లేదా? ప్రతి కంప్యూటర్కి ఏముంది? ఐపీ అడ్రస్ ఉంది, మ్యాక్ అడ్రస్ ఉంది కదా, ఉందా లేదా? ప్రతి కంప్యూటర్కి ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్ ఉంటుందా లేదా? నేను చెప్పాను ఐపీ అడ్రస్ ఎలా కొనుక్కుంటారు? ఐపీ కాన్ఫిగ్. మ్యాక్ అడ్రస్ ఎలా కొనుక్కుంటారు? గెట్ మ్యాక్. ఇది ఏదైతే ఉందో ఈ స్విచ్ ఈ కంప్యూటర్కి ఐపీ అడ్రస్కి కరస్పాండింగ్ మ్యాక్ అడ్రస్ ఏంది అంటే ఏంది? నా పేరు ఉంది, నా పేరుకు ఒక ముందు పేరు ఉంది. నా పేరు జాబిద్ అనుకో, నన్ను ఏమంటారు? జాబిల్లి అంటారు అనుకున్నాను. అందరూ అఫ్కోర్స్ నన్ను జాబిల్లి అనిపిస్తారు అందరూ అనుకున్నాం. అర్థమవుతుందా? అది ఏ విధంగా ఐడెంటిఫై చేసుకుంటే దానికి ఐపీ అడ్రస్ తెలియదు కదా. సో ఐపీ అడ్రస్ బదులు ఏంది? మ్యాక్ అడ్రస్ని మ్యాప్ చేసుకుంటుంది. ఏం చేసుకుంటే మ్యాప్ చేసుకుంటుంది. ఈ ఐపీ అడ్రస్ ఫలానా జాబిద్ అనే ఐపీ అడ్రస్కి జాబిల్లి అనేది ఒక మ్యాక్ అడ్రస్.
ఆ విధంగా ప్రతి దాన్ని మ్యాప్ చేసుకుంటుంది. ఈ ఐపీ అడ్రస్కి ఈ మ్యాక్ అడ్రస్, ఈపీ అడ్రస్, ఈ మ్యాక్ అడ్రస్లు అన్నీ స్టోర్ చేసుకుంటుంది. దేని లోపల? స్విచ్ మెమరీ లోపల. దేని లోపల? స్విచ్ మెమరీ లోపల. అర్థమవుతుందా? దేని లోపల స్టోర్ చేసుకుంటే స్విచ్ మెమరీ లోపల స్టోర్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? సో ఈ విధంగా ప్రతి కంప్యూటర్ 1 మ్యాక్ అడ్రస్, కంప్యూటర్ 2 మ్యాక్ అడ్రస్, కంప్యూటర్ 3 మ్యాక్ అడ్రస్, కంప్యూటర్ 4 మ్యాక్ అడ్రస్, అన్ని మ్యాక్ అడ్రస్ల ద్వారా దీని మెమరీలో పెట్టుకుంటుంది. దేని మెమరీలో పెట్టుకుంటుంది? స్విచ్ మెమరీ పెట్టుకుంటుంది. పెట్టుకున్న తర్వాత ఒకవేళ కంప్యూటర్ 1 డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాం, దేనికి? కంప్యూటర్ 8కి. దీని లోపల మ్యాక్ అడ్రస్ ఉంది కదా, కంప్యూటర్ 1 ఒక మ్యాక్ అడ్రస్ ఉంది, కంప్యూటర్ 8కి ఒక మ్యాక్ అడ్రస్ ఉంది కదా, డైరెక్ట్గా కంప్యూటర్ 1 నుంచి కంప్యూటర్ 8కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎవరు? స్విచ్. ఇంతకుముందు అలా జరిగేది కాదు. హబ్లో ఇది హబ్లో ఏం జరుగుతుంది? అందరికీ జరిగేది. హబ్ విల్ సెండ్ ద డేటా ట్రాన్స్ఫర్ టు హబ్. హబ్ ఏం చేస్తుంది? విల్ సెండ్ ద డేటా ట్రాన్స్ఫర్ టు ఆల్ కంప్యూటర్స్. బట్ స్విచ్ విల్ సెండ్ ద డేటా ట్రాన్స్ఫర్ టు ద పర్టికులర్ కంప్యూటర్. స్విచ్ యూజెస్ మ్యాక్ అడ్రస్. ఏమి యూజ్ చేస్తుంది? మ్యాక్ అడ్రస్. ఓకే. రౌటర్ యూజెస్ ఐపీ అడ్రస్. ఏం చేస్తుంది? రౌటర్ యూజెస్ ఐపీ అడ్రస్. అర్థమవుతుందా? హబ్ స్విచ్ ఏ డివైస్ నానా? ల్యాండ్ డివైస్ మా విత్ ఇన్ మీ ఆఫీస్ లోపల కమ్యూనికేట్ చేస్తుంది. నేను ఆఫీస్ లోపల పనిచేస్తాను, బాగుంది, నాకు ఇంటర్నెట్ కూడా కావాలి, నేను అవుట్ సైడ్ వెళ్ళాలి. ఏం చేయాలి? అవుట్ సైడ్ వెళ్ళాలి. అంటే గో అవుట్ సైడ్. అప్పుడు ఏం కావాలంటే నాకు రౌటర్ కావాలి. ఏం కావాలా? రౌటర్ కావాల్సి వస్తుంది. ఏమొస్తుంది? రౌటర్ కావాల్సి వస్తుంది. ఆ రౌటర్ ఏం చేస్తుంది? అవుట్ సైడ్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఏం చేస్తుంది? వాట్ డస్ ఇట్ డూ? దట్ అవుటర్ ఏం చేస్తుంది? అవుట్ సైడ్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఇమేజ్ చూస్తే జాగ్రత్త చూడండి. ఓకే, ఇది వచ్చి ఫైర్ వాల్ కూడా ఉంది. ఇంకా నేను ఫైర్ వాల్ ఇంకా చెప్పలేదు. ఇది జాగ్రత్త చూడండి. ఇది స్విచ్. స్విచ్ కింద ఏం కనెక్ట్ అయ్యి ఉండే చూడండి. స్విచ్ కింద ఏం కనెక్ట్ అయ్యి ఉండే చూడండి. ఏం కనెక్ట్ అయ్యి ఉండే? కంప్యూటర్లు కనెక్ట్ అయ్యి ఉండే. మొబైల్ ఫోన్, కంప్యూటర్లు, సర్వర్స్ అన్నీ కనెక్ట్ అయ్యి ఉండే. ఇంకేముంది? ఇక్కడ ఏముంది? రైటర్ ఉంది. ఏంది? రౌటర్ ఉంది. ఇక్కడ ఏముంది? ఫైర్ వాల్ ఉంది. ఫైర్ వాల్ అనేది కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫైర్ వాల్ అనేది ఒక డివైస్ అనమాట. ఏంటి? ఫైర్ వాల్ అనేది ఒక డివైస్. రౌటర్ అనేది కూడా ఒక డివైస్. ఇప్పుడు ఏదైతే మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయాలనుకున్నదో ఆ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎవరు ప్రొవైడ్ చేస్తారు సార్ అంటే రౌటర్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరు ప్రొవైడ్ చేస్తారో? రౌటర్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంటర్నెట్ దేని ద్వారా వస్తుంది? రౌటర్ ద్వారా వస్తుంది. అంటే అంటే ఏంది? ఇక్కడ స్విచ్ ఉంటుంది. ఓకే, స్విచ్ కింద ఏముంటాయి? డివైజెస్ ఉంటాయి. ఏముంటాయి? 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 కంప్యూటర్స్ ఉంటాయి. ఉంటాయి. ఇవన్నీ దేంతో కమ్యూనికేట్ అయి ఉంటాయి? స్విచ్తో కమ్యూనికేట్ చేస్తాయి. ఓకే, ఇది లోకల్గా కమ్యూనికేషన్ జరుగుతుంది. లేదు, ఈ కంప్యూటర్ నేను అవుట్ సైడ్ వెళ్ళాలి, నాకు ఇది కాదు, నువ్వు కాదురా భయ్, నేను నీతో మాట్లాడుకోవాలనుకోవట్లేదు, బయట అవుట్తో మాట్లాడుకుంటే ఇది దేన్ని కనెక్ట్ చేయాలి? మనం రౌటర్తో కనెక్ట్ చేయాలి. దేంతో కనెక్ట్ చేయాలా? రౌటర్తో కనెక్ట్ చేయాలి. దేని కనెక్ట్ చేయాలా? రౌటర్. రౌటర్ దేంతో కనెక్ట్ అయి ఉంటుంది? ఐఎస్పీతో కనెక్ట్ అయి ఉంటుంది. దేంతో కనెక్ట్ అయి ఉంటుంది? ఐఎస్పీ. ఐఎస్పీ అంటే ఏం చెప్పాను? నాకు ఇప్పుడు టైప్ చేయండి. ఐఎస్పీ అంటే అందరూ టైప్ చేయాలి. నాకు ఎవరు ఉన్నారో నాకు తెలిసిపోతుంది. ఐఎస్పీ అంటే ఏం చెప్పాను? నాకు టైప్ చేయండి. టైప్ చేయండి నాకు ఐఎస్పీ అంటే ఏందో. ఏం చెప్పాను నేను? ఐఎస్పీ అంటే ఏంది? టైప్ చేయండి. ఐఎస్పీ అంటే ఏందండి? ఏం చెప్పాను నేను? ఐఎస్పీ అంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లా. ఐఎస్పీ అంటే ఏంది? టైప్ చేయండి నాకు. ఐఎస్పీ అంటే ఏంది? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఏం చేస్తారు వాళ్ళు? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారు. ఎవరు రెస్పాండ్ అవట్లే. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లెఫ్ట్ అయిపోయారు. ఐఎస్పీ అంటే ఏంది? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఏంది? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. మర్చిపోయారా? చెప్పాను నేను. వెంటనే నిద్రపోతుంటారు. ఈ ఆన్లైన్ క్లాసులు అంటేనే అంత. ఇక్కడ ఫిజికల్ క్లాస్ అంటే ఎవడేం చేస్తుంటో తెలుస్తుంది. మీరేం చేస్తుంటారో ఎవరు తెలుసు? మీరు యూట్యూబ్ చూసుకుంటారో పాటలు అంటారో ఎవరు తెలియదు కదా. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏమంటారు? ఐఎస్పీ అంటారు. ఇంటర్నెట్ ఎవరు ప్రొవైడ్ చేస్తారో? ఐఎస్పీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ బొమ్మలో చూస్తే ఐఎస్పీ ఏం చేస్తుంది? ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఇంటర్నెట్ ఇక్కడ ఏదైతే ఈ కంప్యూటర్లను దేంతో కమ్యూనికేట్ చేసుకుంటే? స్విచ్తో కమ్యూనికేట్. దీన్ని ఏమంటారంటే ల్యాన్ అంటారు. ఇక్కడ అవుట్ సైడ్ దీన్ని ఏమంటారంటే వ్యాన్ అంటారు. రౌటర్ వ్యాన్ డివైజు, స్విచ్. ఓకే, అవుట్ సైడ్ కనెక్టివిటీ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే రౌటర్ ప్రొవైడ్ చేస్తారు. ఏం చేస్తుంది? అవుట్ సైడ్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్నెట్ కనెక్షన్ ఎక్కడ వస్తుందంటే ఐఎస్పీ నుంచి వస్తుంది. అంటే అంటే ఏంది? ఇప్పుడు రౌటర్ ఏం చేస్తుంది? అవుట్ సైడ్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన కాలేజ్ తీసుకుంటే మీ కాలేజీలో క్లాస్ రూమ్లో అనుకోండి,
ఈచ్ క్లాస్ రూము ఇంటర్నల్గా ఒకదానికొకటి ఒక మన క్లాస్లో ఉన్న వాళ్ళు ఒకదాని కూడా మాట్లాడుకుంటాం లేదా? ఆఫ్కోర్స్ మాట్లాడుకుంటాం. ఓకే, బాగానే ఉంది. అది లోకల్ ఏరియా నెట్వర్క్ అనుకోండి. ఏంది లోకల్ ఏరియా నెట్వర్క్ అనుకోండి. మీరు లోకల్ ఏరియా మీ క్లాస్లో ఉండి మాట్లాడుతున్నారు, మీరు అవుట్ సైడ్ మీ కాలేజ్ అవుతుంది బయట ఉన్న ఒకటితో మాట్లాడాలనుకుంటే ఏం చేయాలి? మీరు మీ కాలేజ్ బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళి మాట్లాడాలి లేదా? అది ఏంది? రౌటర్ వ్యాన్. అది ఏంది? వ్యాన్. అదేంది? వ్యాన్. అది. సో వ్యాన్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయాలంటే ఏం కావాలి? నాకు రౌటర్ కావాలి. ఇవాళ రౌటర్ మీద చేయాలి. మన అటాక్స్ రౌటర్ మీద చేస్తాం, అటాక్స్ స్విచ్ మీద కూడా చేస్తాం. స్విచ్ అంటే ఏంది? ఇప్పుడు నా దగ్గర లోకల్ ఆర్గనైజేషన్లో మాత్రమే నేను అటాక్ చేయాలనుకున్నాను. విత్ ఇన్ ది ల్యాన్ లోపల నేను అటాక్ చేయాలనుకున్నాను. అదేంటంటే ల్యాన్ అటాక్, స్విచ్ మీద అటాక్ చేస్తాను. ఒకవేళ అవుట్ సైడ్ మీద అటాక్ చేయాలంటే, ఇంటర్నెట్ మీద అటాక్ చేయాలంటే రౌటర్ మీద అటాక్ చేస్తాను. అర్థమవుతుందా? అండర్స్టూడ్? ఎనీవెనీ హ్యావింగ్ ఇట్ డౌట్స్? ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ ది క్లాస్ టుడే. ఎనీ డౌట్స్? ఐ జస్ట్ అన్మ్యూట్ యూ. ఎవడు అడగట్లేదు, ఎవరు వింటలేదు. ఐ డోంట్ నీ దట్. క్వశ్చన్లు అడుగుతాను అలా అంతే. అదేమంటారు? రైజ్ ది హ్యాండ్. చూడండి, ఐ జస్ట్ సీ యూ దట్. నేను అన్మ్యూట్ చేస్తున్నాను. ఎవరైతే డౌట్స్ ఉంటారో వాళ్ళు క్లియర్గా అడగచ్చు. ఏ చిన్న పాయింట్ అయినా అడగచ్చు. సమ్మనే నో డౌటా? అన్మ్యూట్ చేశాను చూడండి. అమ్మాయిలు ఎవరైనా డౌట్ ఉందా? దుర్గా పీటానా? నో డౌటా? అంటే రెండు ఉంటాయి. అర్థం కాకపోవడం. రెండు ఏంటంటే మీరు అసలు వినకపోవడం. డౌట్ ఎందుకు రాదండి? ఒకటి నేను ఎక్స్ట్రాగా చెప్పి ఉండాలి, రెండు మీరు వినకపోయి ఉండాలి. రెండు లేదనుకోవాలి. నేనైతే అనుకోవట్లేదు ఎక్స్ట్రాగా చెప్పాను. స్విచ్ టు రోటర్ విచ్ పోర్ట్ కనెక్ట్ చేస్తాం అది వేరేగా ఉంటుందండి. స్విచ్ రోటర్ మనం కనెక్ట్ చేసి చూపిస్తాను. ఓకేనా సార్? ఫస్ట్ కంప్యూటర్ మిగతా కంప్యూటర్ డేటాని తీసుకుంటుందా? తీసుకుంటుంది. ఎందుకు తీసుకోదు? మనం సెండ్ చేసినప్పుడు తీసుకుంటుంది కదా. రౌటర్కి స్విచ్ కనెక్ట్ చేయడానికి సపరేట్గా పోర్ట్ ఉంటుంది. ఆ పోర్ట్లో నేను చూపిస్తాను ఎలా కనెక్ట్ చేస్తాను. రౌటర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా మీకు. ఓకేనా? ఇంకా అలా అడగండి. రౌటర్తో మనం కనెక్ట్ చేసినప్పుడు స్విచ్కి సపరేట్ పోర్ట్ ఉంటుంది. ఆ పోర్ట్లో మనం కనెక్ట్ చేస్తాం. ఓకే, ఇంకా వెయిటింగ్ ఫర్ యూ. అంతే, ఈరోజు క్లాస్ అంతే. బోర్ కొట్టుంటుంది, తప్పదు. మనం ఏం చేద్దాం? వినాలి కదా. నాకు తప్పదు, మీకు తప్పదు. ఓకే, బిఫోర్ ఫినిషింగ్ దట్ ఎనీ డౌట్ ఫ్రమ్ యువర్ సైడ్ ప్లీజ్ ఆస్క్ మీ. 8 డివైజెస్ తీసుకుంటారా? అవును, హబ్ 8 ఉంటుంది, 16 ఉంటుంది, 24 ఉంటుంది చెప్పాను. 8 ఒకటే కాదు. ఒకవేళ నీ నెట్వర్క్లో 8 కంప్యూటర్లు ఉన్నాయి మీ ఆఫీస్లో, 8 తీసుకుంటావు. ఒకవేళ 16 కంప్యూటర్ ఉంటే 16 తీసుకుంటావు. ఒకవేళ 24 కంప్యూటర్ 24 తీసుకుంటావు. ఒకవేళ 32 కంప్యూటర్ ఉంటే 32 తీసుకుంటావు. 8 పోర్ట్ హబ్ ఉంటుంది, 8 పోర్ట్ స్విచ్ ఉంటుంది, 16 పోర్ట్ స్విచ్ ఉంటుంది, 16 పోర్ట్ హబ్ ఉంటుంది, 24 పోర్ట్ స్విచ్ ఉంటుంది, 32 పోర్ట్ స్విచ్ ఉంటుంది, 48 పోర్ట్ స్విచ్ ఉంటుంది, 64 పోర్ట్ కూడా స్విచ్ ఉంటుంది. అర్థమవుతుందా? ఆ పోర్ట్స్ ఎన్ని హబ్స్ ఉంటాయి? అర్థం. ఐ డోంట్ నో దట్ ఎనీ హబ్స్ మీన్స్. Seshu, create I don't have any group. Okay, I'll just send to you. Separate గా respond అవుతాను. ఓకే, MAC address how it is switching. MAC address how it switching అంటే నార్మల్గా ప్రతి కంప్యూటర్కి MAC address ఉంటుంది. స్విచ్ ఏం చేస్తుందంటే స్విచ్కి IP అడ్రస్ తెలియదు. అదొక సర్వీస్, ఒక సర్వీస్ రన్ చేస్తుంది అనమాట. అంటే ఒక ఆపరేషన్ రన్ చేసి ఏం చేస్తుందంటే నీ కంప్యూటర్ IP అడ్రస్ ఉంది, MAC అడ్రస్ ఉంది కదా, రెండు ఉన్నాయి కదా, మ్యాప్ చేసుకుంటుంది ఈ IP అడ్రస్కి MAC అడ్రస్ ఏందని. ఆ MAC అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది ఎవరు? స్విచ్. ఎందుకు? దానికి IP అడ్రస్ తెలియదు. IP అడ్రస్ని MAC అడ్రస్ రూపంలో మార్చుకుంటుంది రాబోయ్ ఎవరు? స్విచ్. ఓకేనా? IP అడ్రస్ దేని రూపంలో మార్చుకుంటుంది? MAC అడ్రస్ రూపంలో ఉంటుంది. ఎలా పనిచేస్తుంది హౌస్ స్విచ్ అంటే? ARP చేస్తుందని చెప్పాను, విన్నారా లేదో? అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని IP అడ్రస్ని MAC అడ్రస్ రూపంలో మార్చుకుంటుంది. ఓకే, వినాలా కరెక్ట్గా. ఇంకా చెప్పండి. మీరు అన్మ్యూట్ చేస్తే వేరే వాళ్ళతో మాట్లాడుకుంటారు, మళ్ళీ టెక్స్ట్ చేస్తారు. ఎవరికైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. అన్మ్యూట్ చేస్తాను. నో డౌటా? ఓకే, నో డౌటా? డౌట్ ఏమైనా ఉందా లేదా? ఓకేనా?
నేను ఈ స్లైడ్స్ మీకు పంపిస్తాను, వీడియో కూడా పంపిస్తాను. శేషు మీరు ఎక్కడి నుంచి ఉంటారండి? మీ గాజువాక బ్రాంచ్ నుంచి జాయిన్ అయ్యారా? శేషు పేరుతో జాయిన్ అయ్యారు కదా, శేషు. ఎస్, గాజువాక నుంచి జాయిన్ అయ్యారా? మీకు వినిపిస్తా ఉందా? అన్మ్యూట్ చేసాను చూడండి. హబ్ విచ్ అడ్రస్ టేకన్? హబ్కు అది కూడా మ్యాక్ అడ్రస్ అండి, అది కూడా ఐపీ అడ్రస్ తెలియదండి. సో చెప్పండి స్వేచ్ఛ, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారండి క్లాస్లో? నిన్న. ఓకే, మీరు ఎక్కడ గాజువాక బ్రాంచ్ నుంచి తీసుకున్నారు అడ్మిషన్? ఓకే అండి, నార్మల్గా మీరు అటెండ్ అయిపోండి. మీకు కూడా నేను పంపిస్తాను, మీకు ఒకంటే సపరేట్ ఏమి ఉండదు, మీకు సపరేట్గా వీడియో పంపిస్తాను. ఓకేనా? ఓకే, ఎనీ డౌట్స్? బికాజ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. ఓకే ఓకే, టుమారో ఐల్ సీ యూ, all of you. Tomorrow I'll see you. Okay, sir. Okay.